Today's is exclusively orientation session. That means how to approach competitive examinations, how to prefer the particular resources for particular subject, and everything we will learn in this session. So myself is Praveen Kumar. I think how many of you are aware of me about what I deal, which subject I will teach? అందరు తెలుసా? Fine. Yeah, right. Okay. Coming to subjects, I will deal with current affairs. Along with current affairs, Indian polity. Depending on the time, I will go in my way. So fine. ఎంతమంది అంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు? కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ బ్యాక్గ్రౌండ్ అంటే అంతకుముందు ఎగ్జామినేషన్స్ రాసి ఇప్పుడు మళ్ళీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు. ఫైన్. ఐ థింక్ యూ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్. You have learned from your mistakes. Competitive examinations are like eliminating examinations. They are here to eliminate you, not to select you. మిమ్మల్ని ఎలిమినేట్ చేయడానికి ఉద్దేశించినవి తప్పితే మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి దండం పెట్టడానికి కాదు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లక్షల మంది అప్లై చేస్తే, లక్షల మంది రాస్తే, అందులో వందల్లో కొన్ని ఎగ్జామ్స్ అయితే 10ల్లో మాత్రమే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారు. అవునా కదా? లక్షల అప్లికేషన్స్, లక్షల ఆస్పిరేషన్స్, లక్షల అటెంప్ట్స్, ఫైనల్ లిస్ట్లో మాత్రం హండ్రెడ్స్, నాట్ ఈవెన్ థౌజండ్స్ ఉన్నాయంటే అవి కొన్ని బేసిక్గా మాస్ జాబ్స్, పోలీస్ జాబ్స్ కానివ్వండి, జీపీఓ ఎగ్జామినేషన్స్ కానివ్వండి, విఆర్ఓ, గ్రూప్ 4 లాంటివి. ఎంతైతే మీకు కేటగిరీ పెరుగుతూ ఉంటుందో అంతగా పోస్టుల సంఖ్య తగ్గుతూ వస్తుంది. కానిస్టేబుల్ వేలల్లో ఉంటాయి, ఎస్ఐ జాబ్స్ వందల్లో ఉంటాయి, డిఎస్పి జాబ్స్ 10ల్లో ఉంటాయి, ఐపీఎస్ జాబ్స్ జస్ట్ వీ కెన్ కౌంట్ ఆన్ అవర్ ఫింగర్స్, అలా ఉంటాయి అంతే. సో ఇక ఎగ్జామినేషన్, ఏ ఎగ్జామినేషన్ అయినా కూడా స్ట్రాటజీ అనేది ఎగ్జామినేషన్కి అనుకూలంగా మనం వెళ్ళాలి. ఎంతమంది తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో దట్ మీన్స్ రిమైనింగ్ అందరూ తెలుగు మీడియం. ఇలా వస్తే తెలుస్తుంది. ఎస్. సో మ్యూచువల్గా నేను బైలింగ్వల్ వెళ్తాను. సో ఇక మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదివే విధానం ఇంపార్టెంటే, ద ప్యాటర్న్ హౌ వి గో ఈజ్ ఇంపార్టెంట్. అలాంగ్ విత్ దట్ ద రీసోర్సెస్ విచ్ వి కలెక్ట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఏం రీసోర్స్ కలెక్ట్ చేస్తున్నాము, ఎలా చదువుతున్నాము అనే దానిపైనే మన విక్టరీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒక మిత్ ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అనేవి చాలా కష్టం, దే ఆర్ టఫ్ బట్ క్రాకబుల్. చాలా టఫే కానీ క్రాకబుల్ అంటే ఏంటంటే కొంతమంది సాధిస్తున్నారు, కొంతమంది సాధించాలని మాత్రమే ఉంటున్నారు, సాధించలేకపోతున్నారు. అండ్ అందులోనూ స్టేట్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ ఎలా ఉంటాయంటే దే ఆర్ లైక్ లాటరీ ఫర్ అస్. లాటరీ. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఏంటంటే లైఫ్లో వన్ ఆప్షన్ ఉంటుంది, వన్ చాయిస్ ఉంటుంది. కొంతమంది అదృష్టం బాగుంటే యంగ్ ఏజ్లో డిగ్రీ అన్నీ అయిపోయి ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయితే 2 ఆప్షన్స్ ఉంటాయి. మీ లైఫ్ టైంలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ఒక్కసారి అయితే ఖచ్చితంగా రాస్తారు, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ఒక్కసారి రాస్తారు, అదృష్టం బాగుంటే 2 సార్లు రాస్తారు, 3వసారి రాయాలి అనుకోవడం తప్పేం లేదు, కానీ అది కలగా మిగిలిపోతుంది. బట్ కమింగ్ టు యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్, దే గివ్ రిపీటెడ్ ఛాన్సెస్ ఫర్ యూ. రిపీటెడ్ ఛాన్సెస్, ఆప్షన్స్ ఆర్ ప్లెంటీ. ఇట్ ఈస్ డిపెండింగ్ ఆన్ యువర్ ఎఫర్ట్. యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఉంది. ఇప్పుడు ఎగ్జామినేషన్ అప్రోచ్కి వెళ్తాను. యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ వస్తుంది, క్యాలెండర్ వస్తుంది. ఆల్రెడీ యూపీఎస్సీ క్యాలెండర్ వచ్చేసింది. నెక్స్ట్ ఇయర్ 2026 యూపీఎస్సీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఎప్పుడు అనే డేట్ కూడా వచ్చేసింది, ఇప్పుడే వచ్చేసింది. మొన్న May 25th ఎగ్జామినేషన్ అయింది ప్రిలిమినరీ. నెక్స్ట్ ఇయర్ ప్రిలిమినరీ ఎప్పుడు, మెయిన్స్ ఎప్పుడు అని కూడా ఇప్పుడు వచ్చేసింది, ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేసింది. ఇక్కడ కంపారిటివ్ మీరు చూడండి, నెక్స్ట్ మీకు గ్రూప్స్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఆలోచించి చెప్పండి. ఎప్పుడు వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. ఎస్ సార్, నో. వచ్చినప్పుడు రాయాలి, వచ్చే వరకు చూడాలి, వచ్చిన తర్వాత కూడా నేర్చుకోవాలి అనుకోవడం మన పొరపాటు అవుతుంది. నేర్చుకోవడం అంతా కంప్లీట్ చేయాలి, అన్నిటికీ సిద్ధమై వచ్చే యుద్ధాన్ని ఎదుర్కోవాలి, అంతకుమించి అయితే లేదు. అన్నీ ఉండాలి, అస్త్ర శస్త్రాలు అన్నీ రెడీగా ఉంచుకోవాలి, వచ్చినప్పుడు వాటిని ప్రయోగించాలి. చాలామంది ఆస్పిరెంట్స్ చేసేది, నేను నా లైఫ్లో నేను చూస్తున్నాను, ఇప్పటికీ ఫీల్డ్లో మోర్ దాన్ 10 years ఉన్నాను, ఆఫ్లైన్ అందరినీ అబ్జర్వ్ చేశాను.
బాటమ్ గ్రూప్ 4 క్యాండిడేట్స్ని చూశాను, గ్రూప్ 2 క్యాండిడేట్స్ని చూశాను, గ్రూప్ 1 క్యాండిడేట్స్ని చూశాను, యూపీఎస్సీ ఇంటర్వ్యూస్కి హాజరై నా నుండి మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళని చూశాను, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో చూశాను, అన్ని కేటగిరీలు చూశాను. అటు స్టేట్ అటు సెంట్రల్ 2 ఎగ్జామినేషన్స్ని చూసి వచ్చాను నేను అందరినీ. సో ఎలా ఉంటుంది మైండ్ సెట్ కూడా తెలుసు. యూపీఎస్సీ మీకు ఒక్కసారి అవకాశం పోతే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఛాన్స్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ ఈ ఇయర్ మీరు యూపీఎస్సీ అటెంప్ట్ చేశారనుకోండి, నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళీ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక స్టిపులేటెడ్ నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ ఉంటాయి మీకు. ఈసారి మీరు చేసిన మిస్టేక్ ఏదైతే ఉంటుందో ఆ మిస్టేక్ ఏంటో మీరు ఐడెంటిఫై చేశారనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఆ మిస్టేక్ చేయకుండా పర్ఫెక్ట్ పాత్లో వెళ్ళారనుకోండి, సక్సెస్ అవుతారు. ఈసారి ప్రిలిమ్స్లో అంతా ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. క్వశ్చన్ పేపర్లో ఆ హడావిడిలో ఆ ఎంతూజియాజంలో ఫస్ట్ టైం అటెంప్ట్ చేస్తున్నాము అని ఒక తెలియని ఎన్వైర్న్మెంట్లో వెళ్ళి తెలిసి కూడా కొన్ని తప్పులు చేస్తారు, వచ్చినా కూడా కొన్ని తప్పులు చేస్తారు. ఆ సబ్జెక్ట్ మీ మైండ్లో ఉంది కానీ అటెంప్టింగ్ అనేది రాంగ్ ఉంది. సో ఈసారి తప్పులు ఏంటో నేర్చుకోవాలి. ఎప్పుడైనా ఆస్పిరెంట్ ఎలా ఉండాలంటే లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్ దట్ కమిటెడ్ ఇన్ ద పాస్ట్. మనం చేసిన తప్పులని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయడం ఫస్ట్ స్టెప్. ఐడెంటిఫై చేసిన స్టెప్స్కి రెమెడీ అనేది ఇంపార్టెంట్. రెమెడీ, డిసీజ్ని డయాగ్నోసిస్ చేయడము డాక్టర్ చేయడు. తను మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే, సార్ ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ కఫ్, ఫీవర్, ఆర్ దీస్ ఆర్ ద సిమ్టమ్స్ దట్ ఐ ఫేస్ ఫర్ ద లాస్ట్ 4 days, సో ప్లీజ్ గివ్ ద రెమెడీ ఫర్ ఇట్ అన్నారు అనుకోండి. డాక్టర్ ఎక్కడెక్కడ నీకు ఇబ్బంది అవుతుంది, కళ్ళు చూస్తాడు, నోరు చేస్తాడు, అన్నీ చూసేసి, సో ఇది ఇలా కాదు, ఇంటర్నల్గా నీకేదో ప్రాబ్లం ఉంది, సో వీ కెన్ నో బై డయాగ్నోసిస్ అంటాడు. ఏం చేస్తాడు, డయాగ్నోసిస్ సెంటర్కి పంపిస్తాడు. స్కానింగ్, టెస్ట్లు ఏమన్నా ఉంటే బ్లడ్ టెస్ట్లు అన్నీ చేసేసిన తర్వాత రిపోర్ట్ని చూసి డాక్టర్ రెమెడీ ఇస్తాడు. ఆ రిపోర్ట్ నీకు చూసిన తర్వాత అందులో నీకు ఏదో సంథింగ్ ఒక డిసీజ్ ఉందనుకోండి, అంతటితో ఆపేస్తావా? సొల్యూషన్ కోసం వెళ్తావు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా మిస్టేక్స్ ఏంటో తెలుసుకున్న తర్వాత దానికి సొల్యూషన్స్ని వెతకాలి. ఆ సొల్యూషన్సే మీకు రెక్టిఫికేషన్స్, అవి మళ్ళీ చేయకుంటే మీకు పాత వెళ్తుంది. కానీ మీకు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్ అనేది ఈ చాయిసెస్ ఇవ్వదు, ఛాన్సెస్ ఇవ్వదు. అన్నీ మీ ప్రిపరేషన్లోనే కంప్లీట్ చేయాలి. యూపీఎస్సీ ఇస్తుంది. యూపీఎస్సీ ఫస్ట్ అటెంప్ట్లో చేసిన మిస్టేక్స్ నెక్స్ట్కి రెక్టిఫై చేసుకున్నారనుకోండి, కరెక్ట్ చేసుకున్నారనుకోండి, నెక్స్ట్ అటెంప్ట్ విల్ బి ద బెస్ట్ అటెంప్ట్, దట్ విల్ బి ద అల్టిమేట్ అటెంప్ట్, దట్ ఈస్ ద ఫైనల్ అటెంప్ట్ ఆఫ్ యువర్ లైఫ్. బట్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్లో మీరు ఎంత చదివినా రాసే ఎగ్జామినేషన్ రోజు ఎగ్జామినేషన్ హాల్లో ఆ 3 గంటలు లేదా స్టిపులేటెడ్ అవర్స్లో మీరు అలర్ట్గా లేకపోతే మీరు ఇన్నేళ్ళు కష్టపడ్డదానికి, ఇన్నేళ్ళు చూసిన దానికి వేస్ట్. బయటి ప్రపంచానికి చాలా ప్రిపేర్ అయ్యాను, 4 years ప్రిపేర్ అయ్యాను, జస్ట్ ఒక్క క్వశ్చన్ బాగా చేస్తుంటే నాకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో వచ్చేది, గ్రూప్ 2 ఫైనల్లో వచ్చేది, ఎస్ఐ లిస్ట్లో ఉండేవాడిని అని అనుకుంటారు. కానీ నా దృష్టిలో ఇంటర్వ్యూలో పోయినా, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో పోయినా దట్ ఈస్ సేమ్. ఇక్కడ మీకు ఈ మోటివేషన్లో కూడా మీకు ఒక కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తాను. యూపీఎస్సీ కేమ్ విత్ ఎ రీఫార్మ్. ఇట్ ఈస్ ఫర్ దోస్ సీరియస్ ఆస్పిరెంట్స్ హూ కమ్ టు ద లాస్ట్ ఎక్స్టెంట్, దే షుడ్ బి రికగ్నైజ్డ్. లాస్ట్ అటెంప్ట్ వరకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇంటర్వ్యూ లాస్ట్ స్టేజ్ వరకు ఎవరైతే వచ్చిన వాళ్ళు ఉంటారో వాళ్ళని యూపీఎస్సీ గుర్తించింది, ఒక కొత్త ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. ఆ ఇనిషియేటివ్ పేరేంటి? వెరీ గుడ్, ఎస్. ఈ విషయం తెలుసా? నేను న్యూస్ పేపర్లో అన్నింటిలో కవర్ అయిపోయింది. ప్రతిభా సేతు అని యూపీఎస్సీ, ఇది కరెంట్ అఫైర్స్ బిట్. సో సబ్జెక్ట్ మనం ఒకటి నేర్చుకున్నా కూడా దాన్ని లింక్ చేసుకోవాలి. లింకింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతిభా సేతు అని యూపీఎస్సీ ఏం తీసుకొచ్చిందంటే, ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. ఓన్లీ ఫర్ సివిల్స్ కాదు, యూపీఎస్సీ చాలా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తుంది, ఐఏఎస్ కండక్ట్ చేస్తుంది, చాలా లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంది. ఎందులో అయితే లాస్ట్ అటెంప్ట్ వరకు వచ్చేసి ఫైనల్ స్టేజ్ వరకు వచ్చారో వాళ్ళందరినీ ఒక లిస్ట్ అవుట్ చేస్తుంది, చేసి యూపీఎస్సీ వెబ్సైట్లో పెడుతుంది. వాళ్ళకు అవకాశాలు వస్తున్నాయి, ప్రైవేట్ కానీ లేదా గవర్నమెంట్ సెక్టార్లో కానివ్వండి. ఇంటర్వ్యూకి అటెండ్ అయిన యూపీఎస్సీ ఆస్పిరెంట్ అంటే సంథింగ్ దేర్ ఇన్ హిజ్ మైండ్, వాళ్ళను గుర్తించి వాళ్ళకు అవకాశాలు ఇస్తున్నారు. అది యూపీఎస్సీ అన్ని అడ్వాంటేజ్ ఇస్తుంది. స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో
నేను ఎందుకంటే మిమ్మల్ని భయపెడుతున్నాను లిటరల్గా. భయపడితే ఇక్కడ భయపడ్డాం అనుకోండి, ఎగ్జామినేషన్లో ఎలాంటి భయం ఉండదు, విక్టరీ ఉంటుంది. ఇక్కడ అలా అలా వెళ్ళిపోతే ఎగ్జామినేషన్లో భయపడతాము, ఫైనల్గా లైఫ్ అంతా కూడా భయభ్రాంతులతోటే ఉండాలి. కాబట్టి చదివేటప్పుడే కొంత భయంగా భద్రంగా చదివారనుకోండి బాగుంటుంది. చదివే విధానం ఇంపార్టెంట్. ఏ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ప్యాటర్న్ చూడండి. ఫస్ట్ ప్యాటర్న్, ఎన్ని స్టేజెస్లో ఆ ఎగ్జామినేషన్ ఉంటుంది. దట్ మీన్స్ ఫస్ట్ టైర్, సెకండ్ టైర్, థర్డ్ టైర్. మీలో గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, ప్యారలల్గా గ్రూప్స్తో పాటు యూపీఎస్సీ అటెంప్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈజ్ లైక్ ఎన్ ఓషన్. జనరల్ స్టడీస్ ఈజ్ జనరల్ స్టడీస్. ఇఫ్ యు ఆర్ ఎక్స్పర్ట్ ఇన్ జనరల్ స్టడీస్, యు ఆర్ ఇన్ ద బ్యాటిల్ టు ఫైట్ విత్ ఎనీ ఎనిమీ. అంటే ఏంటి? జనరల్ స్టడీస్ ఈజ్ ఎ స్వార్డ్, ఒక కత్తి. యు ఆర్ ద వారియర్. అపోనెంట్ ఈజ్ ఎగ్జామినేషన్. మీరు కత్తి వాడడం నేర్చుకున్నారనుకోండి, అపోనెంట్ ఎవరైనా కూడా నరుక్కుంటూ వెళ్ళిపోతారు. జనరల్ స్టడీస్లో ఎక్స్పర్ట్ అయిపోతే, ప్యాటర్న్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు యూపీఎస్సీకి పనిచేస్తుంది, ఇండియాలో ఏ ఎగ్జామినేషన్కైనా పనిచేస్తుంది. ఫైనల్గా ఇంకొక మాట చెప్తాను, జనరల్ స్టడీస్ మీరు కాన్సన్ట్రేషన్తో నేర్చుకుంటే లైఫ్ అనేది మనకి ఏదో ఒక అవకాశాన్ని ఇస్తుంది, ఖచ్చితంగా అవకాశం ఇస్తుంది. ఈరోజు నేర్చుకున్న మీ నాలెడ్జ్, మీ జ్ఞానం ఈ రోజుతో అంతం అవ్వదు. మీకు రీసెంట్గా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. తెలుగులో ఒక ప్రోగ్రామ్ లేదా హిందీలో ప్రోగ్రామ్ అయినా తీసుకోండి, కౌన్ బనేగా కరోడ్పతి. తెలుగులో మీలో ఎవరు లక్షాధికారి లేదా మీలో ఎవరు కోటీశ్వరుడు అని ఒక ప్రోగ్రామ్ వచ్చింది. లాస్ట్ టైం ఒక ఖమ్మం ఒక ఎస్ఐ కోటీశ్వరుడు అయ్యాడు, గెలిచాడు. లాస్ట్ క్వశ్చన్ ఖమ్మం నుండి ఒక ఎస్ఐ. సో పర్సనల్గా తెలుసు, తను వచ్చాడు, చేశాడు. ఫస్ట్ ఆన్సర్ చేశాడు, 15th క్వశ్చన్ ఆన్సర్ చేశాడు, ₹1,00,00,000 వచ్చినాయి. మీకు ఇంత నాలెడ్జ్ ఎలా వచ్చిందంటే ఒకటే, నేను కాంపిటేటివ్ ఆస్పిరెంట్ని అని అన్నాడు. స్టిల్ ఐఎమ్ ఆస్పిరెంట్, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ గ్రూప్ 1 అన్నాడు. ఎస్ఏ వచ్చింది, గ్రూప్ 1 ప్రిపేర్ అవుతున్నాను అన్నాడు. ఆస్పిరెంట్కి అవకాశం అనేది ఎగ్జామినేషన్లోనే కాదు, లైఫ్లో ఏదో ఒక రోజు మనం షైన్ అవుతాము. మీకు అక్కడ అడిగే క్వశ్చన్స్ కానీ ఏదైనా కూడా ఈ రోజు రాలేదు, ఈ రోజుతోనే నా లైఫ్ అయిపోయిందని కాకుండా పాజిటివ్ కోణంతో వెళ్ళండి. నెక్స్ట్, జనరల్ స్టడీస్ ఈజ్ అండ్ స్వార్డ్ అన్నాను. స్వార్డ్ అంటే కత్తి. కత్తి వాడడం నేర్చుకోండి. జనరల్ స్టడీస్లో అప్ టు ద ఎక్స్టెంట్, అప్ టు వేర్ యూ కెన్ గో, యూ కెన్ పెనెట్రేట్ ఇట్. ఎక్కడి వరకు వెళ్ళాలనుకో అక్కడికి వెళ్ళండి. దాని గురించి మొత్తం నేర్చుకోండి. డైవర్సిఫికేషన్ చూడండి. ప్రతిదీ మీ మైండ్లో ఒకటి రావాలి. క్వశ్చన్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి, సొసైటీలో కూడా క్వశ్చన్ వేస్తేనే సమాధానం పుడుతుంది. వితౌట్ క్వశ్చన్ దెర్ ఈజ్ నో ఆన్సర్. వితౌట్ టార్చ్ బేరర్ దెర్ ఈజ్ నో సొసైటీ. ఆ సొసైటీలోనే మనం క్వశ్చన్ వేయాలి. మీరు ఫండమెంటల్ రైట్స్ నేర్చుకున్న, రైట్ టు క్వశ్చన్ ఈజ్ ఆల్సో అండర్ ఫండమెంటల్ రైట్ అకార్డింగ్ టు క్లాస్ 19 క్లాస్ 1A. రైట్ టు క్వశ్చన్ కూడా మనకు హక్కే. మీ మైండ్కి మీరు క్వశ్చన్ వేసుకోవాలి. ఎస్, దిస్ ఈజ్ ద క్వశ్చన్. ఎవరు ఆన్సర్ చెప్పాలి? మీ మైండే ఆన్సర్ చెప్పాలి. క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఆన్సర్ యువర్ సెల్ఫ్, క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఆన్సర్ యువర్ సెల్ఫ్. అప్ టు వాట్ ఎక్స్టెంట్ యూ కెన్ పెనెట్రేట్, యూ కెన్ గో. సంథింగ్ దేర్ యూ ఫీల్ దిస్ ఈజ్ ఎనఫ్, then you can conclude that will be the ultimate preparation for any examination. జనరల్ స్టడీస్ పాలిటీ ఇక్కడ అదే ఉంటుంది, యూపీఎస్సీలో అదే ఉంటుంది, అన్నీ ఉంటాయి. కొన్ని స్పెసిఫికేషన్ ఇంకా నన్ను అడిగితే స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేవాడు కొంచెం ఎక్కువ ప్రిపేర్ అవుతాడు, రీజనల్ ఎక్కువ ప్రిపేర్ అవుతాడు, రీజనల్ ఎకానమీ ప్రిపేర్ అవుతాడు, రీజనల్ హిస్టరీ ప్రిపేర్ అవుతాడు, రీజనల్ జాగ్రఫీ ప్రిపేర్ అవుతాడు, రీజనల్ ఇష్యూస్ స్కీమ్స్ అన్నీ కూడా తనకు ఐడియా ఉంటాయి. సో మీకు ఇంకెక్కువ స్కోప్ ఉంటుంది. చాలామంది అనుకుంటారు యూపీఎస్సీ ప్రిపేర్ అయిన వాడికి గ్రూప్స్ వస్తుందని అనుకుంటారు, ఎందుకంటే దట్ ఈస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. మనకు రాంది ఎప్పుడన్నా అనుకోవాలంటే యూపీఎస్సీ వాళ్ళు రాస్తున్నారు అందుకే నాకు రాలేదు. సాటిస్ఫై అవ్వాల్సింది మీరు కాదు, మిమ్మల్ని చూసి సొసైటీ. ఎస్ ఆర్ నో? సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటే నాకు నేను ఎన్నో అయిపోతాను, కానీ అది కాదు కదా ఆన్సర్. గుర్తుంచుకోండి. ఇప్పుడు నేనేం చెప్పానంటే మనం కత్తి వాడడం నేర్చుకుంటే వచ్చే ఏ యుద్ధాన్నైనా జయించవచ్చు అంటున్నాను. జనరల్ స్టడీస్ పర్ఫెక్ట్గా చదవండి, పర్ఫెక్ట్ స్ట్రాటజీగా నేర్చుకోండి, పర్టికులర్ సోర్సెస్తో నేర్చుకోండి. ఏ ఎగ్జామినేషన్ అయినా కూడా యూ కెన్ కాంక్వర్. వచ్చే శత్రువు ఎవడైనా సరే. ఒక్కటి విషయం గుర్తుంచుకోండి, జనరల్ స్టడీస్ అందరికీ సేమ్ ఉంటుంది, ఎగ్జామినేషన్ అందరికీ సేమ్ ఉంటుంది, కానీ సక్సెస్ మాత్రం అందరికీ సేమ్ ఉండదు. ఎందుకు? పవర్ అనేది కత్తిలో ఉండదు, వాడే చేతిలో ఉంటుంది. అంతే కదా. మీకు సేమ్ కత్తి ఇస్తాను, అపోనెంట్ నాతో తలపడం అంటాను. విద్య నేర్చుకున్నవాడు కత్తి నేర్చుకునే చేతిలో ఉంటుంది తప్పితే కత్తిలో ఉండదు పవర్. దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకుంటే అలా ఉంటుంది. ఇది ఒక్కటే నేను చెప్తాను, లైక్ మోటివేషన్ అనుకోండి. సో జనరల్ స్టడీస్ ఈరోజు మీరు ప్రారంభించండి. ఫస్ట్ థింగ్ ప్యాటర్న్ నేర్చుకోండి. హౌ మెనీ స్టేజెస్ దట్ ఎగ్జామినేషన్ ఈస్ దేర్.
దట్ యు ఆర్ గోయింగ్ టు అటెంప్ట్. ఏ ఎగ్జామినేషన్ సరే ఎగ్జామినేషన్ తగ్గట్టుగా మనం వాడాలి. గ్రూప్ 1 ఉంది, ఏపీలో 3 స్టేజెస్ ఉంది, తెలంగాణలో 2 స్టేజెస్ ఉంది. గ్రూప్ 2 ఉంది, ఏపీలో 2 స్టేజెస్ ఉంది, తెలంగాణలో 1 స్టేజ్ ఉంది. డిఫరెంట్ బట్ సబ్జెక్ట్స్ ఆర్ నాట్ దేర్. తెలంగాణలో ఒకటే స్టేజ్ గ్రూప్ 2, ఏపీలో 2 స్టేజెస్, ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. తెలంగాణలో గ్రూప్ 1 2 స్టేజెస్, ఏపీలో 3 స్టేజెస్. అలా ఒక్కొక్క ఎగ్జామినేషన్ హోదా అదే, సిలబస్ అదే, కానీ స్ట్రాటజీ అనేది, ప్యాటర్న్ అనేది డిఫరెంట్గా ఉంది. ప్యాటర్న్ ఫస్ట్ చూడండి. సెకండ్, రీసోర్సెస్ అంటే ఏంటి? చదవాల్సినవి ఏం చదవాలో చూడాలి. రీసోర్స్ ఏదైనా సరే దాన్ని మనం ఎంతగా అర్థం చేసుకున్నామో ఇంపార్టెంట్. మీకు మార్కెట్లో పాలిటీ ఉంది, పాలిటీ ఏ బుక్ తీసుకున్నా కూడా అవే ఆర్టికల్స్ ఉంటాయి, అదే కాన్సెప్ట్ ఉంటుంది, కానీ చెప్పే విధానం ఒక్కొక్క బుక్లో కొన్ని ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి, కొన్ని ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ పోయేలా చేస్తాయి. ఫ్యాక్ట్. ఒక ఫ్యాకల్టీ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, చిన్నతనంలో మన టీచర్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందంటే, ఆ టీచర్ ఇంట్రెస్ట్ ఉన్నాడు, ఆ టీచర్ మంచోడు అంటే ఆ సబ్జెక్ట్ మనకు లైఫ్ లాంగ్ మర్చిపోము. అది ఎంత మంచి సబ్జెక్ట్ అయినా టీచర్ అనేవాడు ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయకపోతే లైఫ్ లాంగ్ ఆ సబ్జెక్ట్ని మనం విరక్తిగా చూస్తాము. అది ఫ్యాక్ట్. మీరు మీ లైఫ్లో నేర్చుకుని ఉంటారు. మ్యాథ్స్ టీచర్ పర్ఫెక్ట్ మనకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ నేర్పాడు అనుకోండి, లైఫ్లో మ్యాథ్స్లో ఎక్స్పర్ట్ అవుతాం. అదే మ్యాథ్స్ టీచరు ఇంట్రెస్ట్ లేకుండా చేశాడు అనుకోండి, జీవితంలో మ్యాథ్స్ అంటేనే భయపడే పరిస్థితి వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, సబ్జెక్ట్ ఏది తీసుకున్నా మీకు అన్ని సబ్జెక్టులో ఏ బుక్ అనేది తీసుకోండి, మీకు అర్థమయ్యే బుక్ తీసుకోండి. పలానా బుక్ తీసుకోండి నేను చెప్పాను. మీకు మార్కెట్లో ఏదైతే పర్ఫెక్ట్ దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ మీ అనుకుంటారో ఆ బుక్ తీసుకోండి. సోర్సెస్. సెకండ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా కరెంట్ అఫైర్స్ ఆర్ కామన్. నేను కరెంట్ అఫైర్స్ డీల్ చేస్తాను. చాలామంది నన్ను ఆన్లైన్లో చూస్తుంటారు, ఆఫ్లైన్లో విన్న వాళ్ళు ఉంటారు, అందరికీ తెలుసు. యూపీఎస్సీ ఒకటే టాపిక్ పట్టుకుంటాను, ఒకటే టాపిక్ని యూపీఎస్సీ వాళ్ళకు ఒక స్టాండర్డ్లో చెప్తాను, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళకు ఒక స్టాండర్డ్లో చెప్తాను, డిపార్ట్మెంటు స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళకి ఒక రకంగా చెప్తాను. సో అక్కడ చెప్పే టాపిక్ ఒకటే, బట్ ఎక్స్టెంట్ అప్ టు విచ్ ఐఎమ్ గివింగ్ ఈజ్ డిఫరెంట్. అది మీ చేతిలో. ఎంతైనా సరే ఈరోజు కాంపిటేటివ్ ఎగ్జామ్ చూడండి, రీసెంట్గా ఏపీపీసీ మెయిన్స్ ఎగ్జామినేషన్ అయింది. క్వశ్చన్స్ చాలా టఫ్ వచ్చినాయి. చిన్న లాజిక్ చెప్పాలంటే కొన్ని క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ May 25th అయింది కదా, ఆ పేపర్లో ఈజీగా ఉన్నాయి, ఇంకా అవి ఈజీగా ఉన్నాయి, ఇక్కడ టఫ్గా ఉన్నాయి. అంటే ఈరోజు టఫ్నెస్ అనేది క్రైటీరియా లేదు, ఏది పడితే అది పడుతుంది క్వశ్చన్. ఒకప్పుడు ఇది ఇంపార్టెంట్ అని చెప్పేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎగ్జామినేషన్లో వచ్చింది ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. వాస్తవం అది. ఏదో వస్తుందో అదే ఇంపార్టెంట్ అంటాము. మళ్ళీ అది ఎలా ఉంది అంటే మారుతూ వస్తుంది. ఈ సంవత్సరం ఇది ముట్టాడంటే ఈ సంవత్సరం యూపీఎస్సీలో స్పోర్ట్స్ రిలేటెడ్గా క్వశ్చన్ అడిగేవాడు కాదు, ఒకప్పుడు అడిగేవాడు కాదు, స్పోర్ట్స్ అడిగేవాడు, టచ్ కూడా చేయడు. అలాంటిది యూపీఎస్సీలో 2 క్వశ్చన్స్ అడిగాడు రీసెంట్గా. చెస్ గురించి అడిగాడు. మనకి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో స్పోర్ట్స్ రిలేటెడ్గా అడిగేవాళ్ళు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ స్పోర్ట్స్ రిలేటెడ్ కొంచెం తగ్గించాడు లాస్ట్ టైం. సో అలా ప్యాటర్న్ ఏదున్నా కూడా అడిగే ఏరియాస్ అనేవి సేమ్గా సిమిలర్గా ఉన్నాయి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇక్కడ ప్రిపేర్ అయ్యే వాళ్ళు యూపీఎస్సీ కూడా అటెంప్ట్ చేసుకోండి. మీరు ప్రిపేర్ అయ్యే జనరల్ స్టడీస్ అదే, కాకపోతే మీరు డెవలప్ చేసుకోవాలి. ఇక్కడ ఇంతవరకే చెప్పాలనుకుంటే అంతవరకే. సెకండ్, నెక్స్ట్ థింగ్, ఏ ఎగ్జామినేషన్ అయినా కూడా ఫస్ట్ ఫోకస్ కరెంట్ అఫైర్స్కి ఇవ్వండి. నేను కరెంట్ అఫైర్స్ చెప్తానని కాదు, కరెంట్ అఫైర్స్ నా సబ్జెక్టు నేను అని కాదు, కానీ మీరు కరెంట్ అఫైర్స్లో కనుక ఎక్స్పర్ట్ అయ్యారు అంటే మీరు ఏ సబ్జెక్ట్లో అయినా మాస్టర్ అయినట్టే. అది మాత్రం చెప్తాను, చిన్న లాజిక్ చెప్తాను. ఈరోజు జనరల్ స్టడీస్లో ఒక సబ్జెక్ట్ చెప్పేవాడు కరెంట్ అఫైర్స్ చెప్పమంటే చెప్పలేరు, కానీ కరెంట్ అఫైర్స్ చెప్పేవాడు ఏ సబ్జెక్ట్ అయినా డీల్ చేసి ఆ సబ్జెక్ట్ లింక్ చేసుకుంటూ చెప్తాడు. అది ఫ్యాక్ట్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. రీసెంట్గా ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక అప్డేట్, లోక్పాల్ లాస్ట్ 1 monthలో 3 times న్యూస్లోకి వచ్చింది. 3 times. లోక్పాల్ మోటో ఉంటుంది, లోక్పాల్ ఈజ్ అన్ అంబడ్స్మన్. మీకు ఇంగ్లీష్ మీడియంలో అంబడ్స్మన్ అంటాము, లేదా అవినీతి వ్యతిరేకంగా పనిచేసే ఒక సంస్థ తెలుగులో లోక్పాల్ గురించి రీసెంట్ లాస్ట్ 15 days ఈ జూన్ మంత్లో 2 topics వచ్చినాయి. ఒకటి, లోక్పాల్ న్యూ మోటో వాజ్ అడాప్టెడ్. ఇలాంటి టాపిక్ నేర్చుకునేటప్పుడు వాట్ ఈజ్ న్యూ మోటో, వాట్ ఈజ్ ఓల్డ్ మోటో, వాట్ వాజ్ ఓల్డ్ మోటో, రెండు చూడాలి. ఓన్లీ న్యూ మోటోనే నేర్చుకుని ఎగ్జామినేషన్కి వెళ్ళారనుకోండి, హాఫ్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ యూ గాట్, సగమే ఇన్ఫర్మేషన్. ఎప్పుడు కూడా చదవకపోతే మొత్తం చదవకండి, హ్యాపీ.
సగం సగం చదివినరు అనుకోండి, అది ఎంత పెద్ద డేంజర్ అంటే ఎగ్జామినేషన్లో నువ్వు లోక్పాల్ గురించి చదివినంటే చదివిన అంటాడు, కరెంట్ అఫేర్స్ చదివిన చదివిన అంటాడు. వాట్ ఈజ్ న్యూ మోటో? ఎస్, ఓన్లీ అప్ టు కరెంట్ అఫేర్స్ యూ గాట్. కానీ ఎగ్జామినేషన్లో దాని క్వశ్చన్ ఎలా ఇస్తున్నాడంటే, సింపుల్ ఎగ్జాంపుల్, లోక్పాల్ ఐడెంటిఫై అనకంటే కూడా, సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ అది కామన్ క్వశ్చన్. ఇక కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, లోక్పాల్ ఈజ్ ఏ స్టాచ్యుటరీ బాడీ. ఫస్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ లోక్పాల్ చైర్పర్సన్ వాజ్ అపాయింటెడ్ ఇన్ ద ఇయర్ 2014. థర్డ్ స్టేట్మెంట్, లోక్పాల్ ఓల్డ్ మోటో వాస్ మా గ్రిద కాస్యస్విద్ధానం. ఫోర్త్ స్టేట్మెంట్, లోక్పాల్ న్యూ మోటో ఈస్ ఎంపవర్ సిటిజన్స్ అండ్ కరప్షన్ రిలేటెడ్గా ఒకటి ఉంది. క్లియర్. ఇక్కడ జిఎస్కి లింక్ చేశాను నేను, ఓల్డ్ టాపిక్ లింక్ చేశాను, కొత్త మోటోని చెప్తున్నాను. కెన్ ఎనీవన్ ప్లీజ్ టెల్ వాట్ ఈజ్ లోక్పాల్స్ న్యూ మోటో? న్యూ మోటో ఎక్స్పోజ్ కరప్షన్. ఎంపవర్ సిటిజన్స్ అంటే సిటిజన్లని సాధికారత కల్పించండి, వాళ్ళని చైతన్యవంతులను చేయండి. చేస్తే కరప్షన్ని వాళ్ళే బయట పెడతారు. లోక్పాల్ ఈజ్ యాంటీ కరప్షన్ బాడీ. అయిపోయింది, చిన్న స్టేట్మెంట్. లోక్పాల్ ఈజ్ యాంటీ కరప్షన్ బాడీ. అంబడ్స్మన్ ఒక నిఘా సంస్థ. అయిపోయింది. మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ పాలిటీ నేర్చుకునేటప్పుడు లోక్పాల్ గురించి నేర్చుకుంటారు. కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి, స్టాచ్యుటరీ బాడీస్ ఏంటి, ఇవన్నీ ఐడియా ఉంటాయి. మీకు మీరే క్వశ్చన్ చేయాలన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు కాన్స్టిట్యూషనల్ బాడీ. ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ గురించి చెప్తున్నప్పుడు మీ మైండ్ మీకు ఒక క్వశ్చన్ వేయాలి. ఏం క్వశ్చన్ వేయాలి? అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దట్ బాడీ ఈజ్ వర్కింగ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటాను. అప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ మైండ్లో క్వశ్చన్ రావాలి, మీ మైండ్ నుండి నాకు క్వశ్చన్ రావాలి. క్లాస్ రూమ్లో ఇందాక మీకు ఒక క్లాస్ కంప్లీట్ చేసిన చెప్పాను, మీరు అడిగితేనే సాటిస్ఫై అవుతున్నాను నేను. మీ మైండ్ క్వశ్చన్ వేస్తే మీ క్వశ్చన్ నాకు వస్తుంది. సార్, యూ టోల్డ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ కాన్స్టిట్యూషనల్ బాడీ, వాట్ ఈజ్ మీన్ బై కాన్స్టిట్యూషనల్ బాడీ? ద సెంటెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గివింగ్ ద ఆన్సర్. కాన్స్టిట్యూషనల్, which body is working according to the constitution. That means the presentation of that body is mentioned in constitution. Constitution ఉంది కాబట్టి కాన్స్టిట్యూషనల్ బాడీ. ఇంత మించి మరి అక్కడ ఇంకో క్వశ్చన్, అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఇట్ ఈస్ వర్కింగ్ సార్? ఎలక్షన్ కమిషన్ పార్ట్ 15. పార్ట్ 15 మీన్స్ ఇంకొక క్వశ్చన్ రావాలి. వాట్ ఈస్ ద ఆర్టికల్ బ్రాకెట్ ఫర్ పార్ట్ 15? ఆర్టికల్ 324 to 329. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఎలక్షన్ కమిషన్ ఈజ్ వర్కింగ్? 324. అయిపోయింది. చిన్న ఒక్క హింట్ దొరికింది అంటే లాగేస్తూ పోవాలి. ఎంత లాగాలి అంటే లాగుతున్న కొద్దీ రావాలి, ద్రౌపది చీరలాగా. ఎస్ సార్ నో? తెలుసు కదా మీకు, ఇవన్నీ తెలుసు కదా. ద్రౌపది చీర ఫర్ గుడ్ కాజ్, కృష్ణుడు సాయం చేస్తాడు, లాగుతూ ఉంటాడు అపోనెంట్, వస్తూనే ఉంటుంది. ఇక్కడ మీకు మైండ్లో క్వశ్చన్ రావాలి అంతే, ఎండ్ ఉండకూడదు. అప్పుడు ఒక ఎక్స్టెంట్లో మీకు సక్సెస్ వస్తుంది. ఇప్పుడు లోక్పాల్ అన్నాను. లోక్పాల్ న్యూస్లోకి వచ్చింది. ఆస్పిరెంట్కి, ఒక నార్మల్ లేమన్కి, కామన్ పర్సన్కి డిఫరెన్స్. లోక్పాల్ న్యూ మోటోనా ఏదైతే ఏంది అవసరం లేదు, అది ఏంది అవినీతి ఏమైనా ఉంటే కేసులు పెడతాం అంతే అనుకుంటాడు. బట్ ఆస్పిరేషన్స్ని దృష్టిలో పెట్టుకోండి. ఆస్పిరెంట్ మీన్స్ ద పర్సన్ విత్ మెనీ ఆస్పిరేషన్స్. ఆస్పిరేషన్స్ అంటే ఎన్నో కోరికలు ఉంటాయి. మీకు లేదా కోరిక? అల్టిమేట్ కోరిక ఏంటిది? రావాలి. ఏం రావాలి? అది వస్తే అన్నీ వస్తాయి. జాబ్ రావాలి, గవర్నమెంట్ జాబ్ వస్తే ఏదైనా వస్తుంది. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, గవర్నమెంట్ జాబ్ వస్తే ఆ జాబ్ తప్పితే వేరే ఏం చేయరు. దట్ ఈస్ ఫ్యాక్ట్. పక్కన పెడదాం. సో ఇక్కడ లోక్పాల్ ఈజ్ స్టాచ్యుటరీ బాడీ అన్నాను. దట్ మీన్స్ ఏదైనా స్టాచ్యుటరీ బాడీ గురించి నేర్చుకునేటప్పుడు అకార్డింగ్ టు విచ్ స్టాట్యూట్, విచ్ యాక్ట్ ఇట్ ఈజ్ వర్కింగ్, ఏ చట్టం ఆధారంగా పనిచేస్తుంది. లోక్పాల్ యాక్ట్ ఏంటి? లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ 2013. ఏదైనా ఒక యాక్ట్ గురించి చూసినప్పుడు కన్సర్న్ ఇయర్ అనేది చూడాలి. లోక్పాల్ లోకాయుక్త చట్టం 2013. క్లియర్. అది కంప్లీట్ చేస్తేనే మీ ప్రిపరేషన్ కంప్లీట్. ఫైనల్ వరకు చూడండి, లోక్పాల్ అండ్ లోకాయుక్త యాక్ట్ అనకూడదు, యాక్ట్ 2013 అంటేనే కంప్లీట్. సెకండ్, ఫ్రమ్ విచ్ ఇయర్ లోక్పాల్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఫోర్స్? సెకండ్ క్వశ్చన్ అది మీకు. 2014 Jan 16th 2014. The date and year
డెఫినెట్లీ దట్ షుడ్ బి ఇన్ యువర్ మైండ్. ఆన్ దట్ పర్టికులర్ డే లోక్పాల్ ఆఫ్ ఇండియా కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. 2 స్టెప్స్ అయిపోయింది. థర్డ్ స్టెప్ బట్. ఎప్పుడైనా బట్ తర్వాత అసలైన ట్విస్ట్ ఉంటుంది. బట్ ద ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ లోక్పాల్ వాజ్ అపాయింటెడ్ ఇన్ ద ఇయర్ 2019. 2019 ఎన్నేళ్లకు వచ్చిన తర్వాత 5 ఏళ్ళకు వచ్చాడు. ఇది ట్విస్ట్. ఎగ్జామినేషన్లో ఆ గ్యాప్ మనకు గుర్తుండాలి. ఎందుకంటే కరప్షన్ని బయట పెట్టడానికి గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ చూపించదు. చిన్న లాజిక్. వెంటనే అపాయింట్ చేయలేదు. ఫస్ట్ లోక్పాల్ని 2019లో అపాయింట్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ రావాలి. ఏంటి? హూ వాజ్ ద గోల్డెన్ బాయ్ హూ యాక్టెడ్ యాజ్ ఫస్ట్ చైర్పర్సన్ ఆఫ్ లోక్పాల్? చరిత్రలో ఎప్పుడైనా మొదటి వ్యక్తులు గుర్తుండాలి. అది కూడా 2019 అంటే ఎప్పుడో కాదు, మన జనరేషన్ చూసినవాడు. ఏంటది? యువర్ జనరేషన్ ఈజ్ సో లక్కీ. యూ హ్యావ్ విట్నెస్డ్ మెనీ థింగ్స్. కుంభమేళ 144 ఇయర్స్, వన్స్ కరోనా, లైఫ్ టైం డేంజరస్ సిచ్యువేషన్, లాక్డౌన్, నెక్స్ట్ ఇండియా పాకిస్తాన్ యుద్ధం వరకు వెళ్ళాం, బయటకు వచ్చాము. దట్ వాజ్ ఫర్ ఫార్చ్యూన్. ఆర్సీబీ విన్నింగ్ ద కప్. మరి ఎస్. సో చాలా ఉన్నాయి మనకు ఫార్చ్యూన్స్. పక్కన పెట్టేస్తే లోక్పాల్ ఫస్ట్ చైర్పర్సన్ ఎవరు? పినాకి చంద్రఘోష్. మీరు స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు కదా, ఇక్కడ అక్కడే ఒక లింక్ చేసుకోవాలి. పినాకి చంద్రఘోష్ ఈజ్ రీసెంట్లీ న్యూస్. ఎవ్రీ టైమ్ హీ ఈజ్ షోన్ ఇన్ ద టీవీస్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ తెలంగాణ. తెలంగాణలో రెగ్యులర్గా న్యూస్లోకి వస్తున్నాడు. రీసెంట్లీ ద ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అటెండెడ్ బిఫోర్ హిమ్. ఆయన ముందు హాజరయ్యాడు. ఎంక్వైరీ జరుగుతుంది. ఏం ఎంక్వైరీ జరుగుతుంది? కాళేశ్వరం పైన ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేశారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఆ ఎంక్వైరీ కమిషన్ ఎవరు? పినాకి చంద్రఘోష్. అక్కడ కనబడ్డవాడు అనుకోవాలి. బోత్ ఆర్ సేమ్. ఆ పర్సనే ఈ రూపంలో మళ్ళీ వచ్చాడు అనుకోవాలి. లింక్ అవ్వాలి. మీకు తెలంగాణ ఆస్పిరెంట్స్కి అడుగుతారు ఈ క్వశ్చన్. పినాకి చంద్రఘోష్ గురించి ఇచ్చేసి హీఈస్ ద వన్ హూ ఈజ్ ఎంక్వైరింగ్ అబౌట్ కాళేశ్వరం అలా అడుగుతాడు. సో ఎన్ని లింక్ చేసుకోవాలి చూడండి. క్వశ్చన్ అయిపోయింది. హూ ఈజ్ ప్రజెంట్ లోక్పాల్? హూ ఈజ్ ప్రజెంట్ చైర్పర్సన్ ఆఫ్ లోక్పాల్? థర్డ్ ఇన్ ద హిస్టరీ ఎవరు? అజయ్ కుమార్ ఏఎం కాన్విల్కర్. అజయ్ మాణిక్రావు కాన్విల్కర్. ఏఎం కాన్విల్కర్. అజయ్ మాణిక్రావు కాన్విల్కర్ ప్రజెంట్. ఈ ఇయర్లో వచ్చాడు 2025లో. మీకు రేపు పర్సన్స్ ఇన్ న్యూస్లో అడుగుతాడు. సో ప్రజెంట్ లోక్పాల్ చైర్పర్సన్ ఎవరైనా అడుగుతారు, పక్కన పెట్టండి. లోక్పాల్ ఓల్డ్ మోటో ఏమని చెప్పాను? మా ఘ్రిదా కాస్య స్విద్ధానం మీన్స్ డోంట్ బీ టూ గ్రీడీ ఫర్ అదర్స్. సాంస్క్రిట్. డోంట్ బీ టూ గ్రీడీ ఫర్ అదర్స్ అంటే ఒకరి పట్ల కోరికతో ఉండొద్దు. కోరిక ఎప్పుడు వస్తుంది? అవినీతి, పైసల కోసం. రేపు గవర్నమెంట్ ఎంప్లాయీస్ రేపు టేబుల్ మీద దర్జాగా చేతులు పెట్టుకుని కూర్చోవాలి. మీరు టేబుల్ కిందకి చేతులు పోయినాయంటే మీ చుట్టూ వస్తారు అంకుల్స్, ఏసీబీ. అవునా కదా? సో దాని ప్లేస్లో ఏం తీసుకొచ్చారు కొత్తగా? ఎంపవర్ సిటిజన్స్, ఎక్స్పోజ్ కరప్షన్. కొత్త మోటో వచ్చింది. అది జూన్ 2025లో వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ 2 days బ్యాక్ ఫస్ట్ టైం వెన్ ద లోక్పాల్ కేమ్ ఇన్ టు ఫోర్స్. లోక్పాల్ వచ్చినప్పటి నుండి ఫస్ట్ టైం ప్రాసిక్యూషన్ బాడీ వచ్చింది. ప్రాసిక్యూషన్ ఆర్గాన్. లోక్పాల్కి ఇప్పటివరకు ప్రాసిక్యూషన్ లేదు. ఫస్ట్ టైం ఇచ్చారు. 11 ఏళ్ళకి ఇచ్చారు. ఇవన్నీ రీసెంట్గా లోక్పాల్ చుట్టూ తిరుగుతున్నాయంటే మీ ఎగ్జామ్ పేపర్లో క్వశ్చన్ దేని చుట్టూ రావచ్చు ఇప్పుడు వస్తుంది. ఎవరైనా ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ పాలిటీ చదివాను కానీ గుర్తులేవు సార్ అంటే నేను డైరెక్ట్గా లోక్పాల్ గురించి చూసుకొని పో అంటాను. లోక్పాల్ గురించి చూసుకొని పో అంటే మీరు సగం చూడొద్దు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ స్టాటిక్కి చదివారనుకోండి. స్టాటిక్ అంటే లోక్పాల్ కంపోజిషన్ ఏంటి? 1+8. సో ఇక్కడ చూసారనుకోండి డెఫినెట్గా ఒక క్వశ్చన్. నేను ఇందాక మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ అడిగాను ఏంటి? కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అన్నాను. ఆ స్టేట్మెంట్స్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమన్నాను? స్టాచ్యుటరీ బాడీ. స్టాచ్యుటరీ కాదా? చట్టం చెప్పానా లేదా? ఏదైనా నేను కరెంట్ అఫైర్స్లో కూడా ఏదైనా స్టాచ్యుటరీ బాడీ అని చెప్పినప్పుడు ఆ యాక్ట్ చెప్తున్నా లేదో చూడండి. సో క్లియర్, జస్టిఫైడ్. స్టాచ్యుటరీ బాడీ అని మీరు ఎగ్జామినేషన్ చూస్తే మీ మైండ్ అనుకో స్టాచ్యుటరీ మీన్స్ వాట్ ఈస్ దట్ యాక్ట్. మీ మైండ్ ఎప్పుడో సమాధానం చెప్పింది ఎస్ దేర్ ఈస్ దేర్. 2013 or 12 గుర్తుకు రాలేదు కానీ స్టాచ్యుటరీ అయితే ఉంది. అయిపోయింది. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాను? రాయలేదు ఎవరు?
సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాను? ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2014 జనవరి 16th. ఎస్ ఆర్ నో? ఎస్. దానికి ఇంకొక స్టేట్మెంట్ కూడా మీరు లింక్ చేసుకోవచ్చు. ఫ్రమ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ లోక్పాల్, ఫస్ట్ ఫౌండేషన్ డే ఆఫ్ లోక్పాల్ వాజ్ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ ఇయర్? 2025. ఇది పెద్ద ట్విస్ట్ కదా. ఫౌండింగ్ ఏమో 2014 జనవరి 16th, కానీ పాపం సెలబ్రేషన్స్ లేదు. సెలబ్రేషన్స్ ఉండాలంటే ఆ అధిపతి ఉండాలి కదా, చైర్మన్. ఆయనే లేడు. ఫస్ట్ లోక్పాల్ అప్పుడే, లోక్పాల్ ఎగ్జిస్టెన్స్ వచ్చినప్పుడే చైర్మన్ లేకుండా వచ్చేసారు. పాపం మా ఫాదరే లేనప్పుడు ఈ బర్త్డే ఎవరు సెలబ్రేట్ చేస్తారు? చేయలేదు. తర్వాత పినాకి చంద్రఘోష్ వచ్చిండు, అప్పటి నుండి లేదు నాకెందుకు అనుకున్నాడు. ఫస్ట్ టైం లోక్పాల్ ఫౌండింగ్ డే సెలబ్రేషన్స్ ఈ ఇయర్లో జరిగినాయి, 2025. ఎప్పుడు జరగంది ఇప్పుడు జరుగుతుందంటే ఏదో జరగబోతుంది అన్నట్టే. ఏం జరుగుతుంది? ఎగ్జామినేషన్లో రాబోతుంది అన్నట్టు. అంతకుమించి మనకేముంటుంది ఆస్పిరేషన్స్కి? అంతే కదా. అంటే ఇప్పటివరకు జరగలేదు, ఫౌండింగ్ డే జరగలేదు, బర్త్డేనే సెలబ్రేట్ చేసుకున్నాడు. ఎప్పుడైనా గుర్తుంది మీ చుట్టూ కూడా ఎప్పుడూ చేయండి వాడు ఈ రోజే కొత్తగా చేస్తున్నాడు అంటే సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ హిమ్. వాడు ఇంతవరకు ఒక రకంగా ఉండి రోజు చేసేది కాకుండా ఈరోజు అది చేయకపోయినా వింతే, రోజు చేస్తూ చేస్తూ చేయకపోయినా వింతే, రోజు చేసి చేసి ఇలా మానేసినా వింతే. సో అది ఇక్కడ జరుగుతుంది. అవి మీరు గమనించాలి. అయిపోయింది. నెక్స్ట్ ప్రజెంట్ లోక్పాల్ గురించి చెప్పాను. హిస్టరీలో ఫస్ట్ లోక్పాల్ చెప్పాను, ఓల్డ్ మోటో చెప్పాను, న్యూ మోటో చెప్పాను. లోక్పాల్ ప్రాసిక్యూషన్ వాజ్ రీసెంట్లీ డెవలప్డ్ అని చెప్పేసి అది మొన్న 2 days బ్యాక్ డెవలప్ అయింది. ఒక్క టాపిక్ ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయి. జస్ట్ నిన్న న్యూస్ పేపర్లో లోక్పాల్ ప్రాసిక్యూషన్ గురించి రాశారు నిన్న న్యూస్ పేపర్. మీరు చూడవచ్చు, ఏ పేపర్ అయినా సరే. ఇప్పుడు మీకు ఒక స్టేట్మెంట్ ఇస్తాను ఫైనల్గా. కరెంట్ అఫైర్స్ ఈజ్ నాట్ ఏ సింగిల్ సబ్జెక్ట్. ఇట్ ఈస్ అన్ అప్డేటెడ్ వర్షన్ ఆఫ్ జనరల్ స్టడీస్ దట్ యు లర్న్ ఇన్ యువర్ ప్రిపరేషన్. పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, history, study of past is history, but the contemporary past reading is history. కాంటెంపరీ మస్తు ఎగ్జిక్యూషన్స్ వస్తున్నాయి. రీసెంట్గా తవ్వకాలు ఇప్పుడు బయటపడుతున్నాయి, ఎప్పుడూ లేని ఇప్పుడు బయటపడుతున్నాయి అంటే అది ఎగ్జామ్లో బయటపడుతుంది అన్నట్టే. అంతే కదా. మీకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అప్పుడు ఎక్స్టెంట్ ఆఫ్ ఇండస్ వ్యాలీ నేర్చుకుంటారు. ఆ ఎక్స్టెంట్ ఎలా చూస్తారు? సో ఇక్కడ ఎక్స్కవేషన్లో బయటపడింది, ఈ ఎక్స్కవేషన్ ఇక్కడ, అంటే ఈ 4 కార్నర్స్లోనే ఇండస్ వ్యాలీ డెవలప్ అయింది. బై మిస్టేక్లో ఇప్పుడు మండా దాటి వేరే ప్లేస్లో కూడా ఎక్స్కవేషన్ బయటపడింది అనుకోండి, ఎక్స్టెంట్ మారుతుంది కదా. దట్ విల్ బి ద క్వశ్చన్. అంతే. సో ఈ విధంగా కరెంట్ అఫైర్స్ని సింగిల్ సబ్జెక్ట్లో కాకుండా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చదివామనుకోండి, చదివేటప్పుడే సబ్జెక్ట్ లింక్ చేసామనుకోండి, ద వరల్డ్ ఈజ్ యువర్స్. మిమ్మల్ని ఆపేవాడు ఎవ్వరూ లేరు. ఒకటి పాలిటీ చెప్పాను, అలా పాలిటీలు చాలా ఉంటాయి. ఇప్పుడు జూలై మంత్లో పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. ఇది న్యూస్లో ఇచ్చాడు. మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ రిలీజ్డ్ అఫీషియల్ నోట్, ఫ్రమ్ దిస్ డేట్ టు దిస్ డేట్ పార్లమెంటరీ సెషన్స్ విల్ బీ హెల్డ్. ఇది న్యూస్. బట్ మనకు కావాల్సింది న్యూస్ కాదు కదా, మనకు కావాల్సింది కరెంట్ అఫైర్స్. ఆ న్యూస్ని కరెంట్ అఫైర్స్గా కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు మీకు లోక్పాల్ కన్వర్ట్ చేశాను, మీరు ఈ టాపిక్ని కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? మీ మైండ్ ఒక క్వశ్చన్ వేయాలి. అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్లమెంటరీ సెషన్స్ ఆర్ సమండ్ అండ్ ప్రొరోగ్డ్? సమన్, ప్రొరోగ్, ఈ 2 వర్డ్స్ గురించి ఒక ఆర్టికల్ చెప్తుంది. ఆర్టికల్ 85. ఆర్టికల్ 85 కమ్స్ అండర్ విచ్ పార్ట్? పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. పార్ట్ 5 నేర్చుకునేటప్పుడు ఇంకొక క్వశ్చన్ చేయాలి. ద లార్జెస్ట్ పార్ట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. లార్జెస్ట్ అన్నప్పుడు ఇంకొక క్వశ్చన్ రావాలి. హౌ మెనీ ఆర్టికల్స్ ఇట్ కవర్స్? దట్ మీన్స్ ద బ్రాకెట్ ఆర్టికల్ 52 to 151. ఇలా క్వశ్చన్ అల్టిమేట్లీ ఆన్సర్ ఇచ్చడానికి ఎవరో అవసరం లేదు. మీకు ఒక టాపిక్ కనబడుతుంది అన్నప్పుడు మీకు ఆటోమేటిక్ తెలుస్తుంది. ప్లాస్టిక్ వాటర్ బాటిల్ డేంజరస్. ఎందుకు డేంజరస్? బిస్ఫినాల్ ఏ అండ్ కార్సినోజెనిక్ ఏజెంట్స్. కార్సినోజెనిక్ మీన్స్ దట్ కాజెస్ క్యాన్సర్. ఎగ్జామ్లో అడుగుతారు, మీకు బయాలజీ పార్ట్ నుండి అడుగుతారు, వాట్ ఈస్ కార్సినోజెనిక్ కింద? దట్ క్యూర్స్ యువర్ కఫ్. దట్ ఈస్ గివెన్ వెన్ ద పాయిజన్ ఈజ్ ఇంజెక్టెడ్ టు ద బాడీ. పాయిజన్ ఈజ్ ఇంజెక్టెడ్ టు బాడీ అంటే యాంటీడోట్. కఫ్ని రిలీవ్ చేసేది ఎక్స్పెక్టరెంట్. జ్వరం వచ్చినప్పుడు ఇచ్చేది యాంటీపైరెటిక్. కార్సినోజెనిక్ మీన్స్ దట్ కాజెస్ క్యాన్సర్ ఇన్ అవర్ బాడీ. సో ఇప్పుడు వాటర్ బాటిల్ ఎవరితే వాటర్ బాటిల్ గురించి
దీన్ని ఎవడు కనిపెట్టాడు కాదు మనకు కావాల్సింది, దీని గురించి ఎగ్జామినేషన్లో ఏం అడుగుతాడు, అది ఇంపార్టెంట్. సో ఏది వరల్డ్లో మన కంటికి కనిపించే దేని గురించి అయినా సరే మనకు సంథింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్ షుడ్ బి నోన్. దట్ ఈస్ వాట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఇదే వస్తుందని కాదు, ఏది వచ్చినా దాని గురించి యాస్పిరెంట్ కోణంలోనే వస్తాయి. అంతే తప్పితే వాట్ ఈస్ ద కంపోజిషన్ టు ప్రిపేర్ వాటర్ బాటిల్ అని అడగడు. కంపోజిషన్ ఎవడు అడగడు, ఇలా ప్లాస్టిక్ ఎంత ఉంటుంది ఇది ఎవడు అడగడు. బట్ వాట్ కాజెస్, ఎందుకు ఇది, ఇప్పుడు దీన్ని ఇంకొక లింక్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ June 5th వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే. దిస్ ఇయర్ June 5th was celebrated. The theme was beat plastic pollution or end plastic pollution. నేను జస్ట్ ఇప్పుడు మీకు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ముందర కనబడ్డదని దీన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నాను. దీని నుండి లాగుతున్నాను నేను ఇక. ఎండ్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఈజ్ ద థీమ్ దిస్ ఇయర్. ఇంకొకటి లాగుతాను. సేమ్ థీమ్ వాజ్ గివెన్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే ఇన్ ద ఇయర్ 2018. 2018లో కూడా సేమ్ థీమ్. అప్పుడు ఆ థీమ్ ఎవరు ఇచ్చారంటే ఇండియా ఇచ్చింది. ఈసారి థీమ్ ఎవరు ఇచ్చారు? ఇది ఒక కోణం ఉంటుంది. డేస్ అండ్ థీమ్స్ గురించి చదువుకున్నప్పుడు కొన్ని డేస్ ఎలా ఉంటాయంటే ఈ ఇయర్ హోస్ట్ ఎవరైనా అడుగుతారు. వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే June 5th ఎవ్రీ ఇయర్ ఈజ్ సెలబ్రేటెడ్ విత్ వన్ హోస్ట్. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క కంట్రీ హోస్ట్ అంటారు. ఈ ఇయర్ సౌత్ కొరియా, అంటే సౌత్ కొరియా ఇచ్చిన థీమ్. ఇప్పుడు ప్లాస్టిక్ని రెండు సందర్భాల్లో మనం లింక్ చేసుకోవచ్చు. ఇండియా 2018లో అది ఇచ్చింది, దట్ మీన్స్ ఇండియా వాజ్ ద హోస్ట్ ఇన్ 2018. ఈ ఇయర్ సౌత్ కొరియా. సో చూడండి, ఇలా చదవండి. అలా చదవాలి అంటే ఒకటే మార్గం. ఏంటి చెప్పండి, మీకేమనిపిస్తుంది? ఏం మార్గం అది? ఎలా చదివితే ఇలా ఎక్స్పర్ట్ అవ్వచ్చు? ఒకటే, మన మైండ్ని మనం క్వశ్చన్ వేసుకోవాలి. అది నేను చెప్తానో నా క్లాసెసే వింటానో అని చెప్పను. నా క్లాసెస్ వింటే నా వరకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎంతవరకు ఇవ్వాలో ప్రతి టాపిక్ అలా లింక్ చేసుకుంటూ వెళ్తాను. లేదు, మనం ఓన్గా మనం మాస్టర్ అవ్వాలంటే ఏం చేయాలంటే సోర్స్ న్యూస్ పేపర్ రోజు చదవాలి. న్యూస్ పేపర్లో మనం కనబడాలి, మనం రావాలంటే ఆ న్యూస్ పేపర్ మన చేతిలో కాదు, న్యూస్ పేపర్ ఉండే పదాల్లో మనం కనబడాలి. రోజు న్యూస్ పేపర్ చదవాలి. ఈ అశోక్ నగర్ కల్చర్ ఎలా ఉంటుందంటే న్యూస్ పేపర్ చేతిలో పట్టుకొని పోయింది అనుకోండి, హీ సివిల్స్ ఆస్పిరెంట్, ఓన్లీ షో పుట్టప్, విండో డిస్ప్లే. అది కాదు, అందులో ఇద్దరు ఉంటారు, 100లో ఇద్దరే. అంతేందుకు మన అశోక్ నగర్ నుండి జెన్యూన్గా టాప్ 10లో వచ్చేవాడు ఇక్కడ 1,00,000 మంది ప్రిపేర్ అయితే ఒక్కడు వస్తాడు కావచ్చు. ఆ 1,00,000 పాటించే పద్ధతి నేను ఇక్కడ చెప్తున్నాను. న్యూస్ పేపర్ ఎవ్రీడే మార్నింగ్ లేవగానే లేకపోతే నైట్ పడుకోగానో ఆ రోజు టాస్క్ ఆ రోజే కంప్లీట్ అవ్వాలి. న్యూస్ పేపర్ చదవడం అంటే ఏదో మనకు పనికిరాని విషయం కాదు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే అడుగుతున్నాడో వాటిని అడుగుతున్నాడో ఎలా తెలియాలి? మీ ప్రిపరేషన్ టైంలోనే ప్రీవియస్ పేపర్స్ని సోర్స్గా తీసుకోవాలి. ప్రీవియస్ పేపర్స్ అంటే ఏంటి? గ్రూప్ 2 అంటే గ్రూప్ 2 పేపర్స్ తీసుకోవడం కాదు. యూపీఎస్సీ సివిల్స్ ఎగ్జామినేషన్ అయిందా ప్రిలిమ్స్, ఆ పేపర్ ముందర పెట్టుకోండి. పాలిటీ ఏమి ఇచ్చాడు, ఎకానమీ ఏమి ఇచ్చాడు, హిస్టరీ ఏమి ఇచ్చాడు, జాగ్రఫీ ఏమి ఇచ్చాడు, కరెంట్ అఫైర్స్ ఏమి ఇచ్చాడు, ఎన్నెన్ని ఇచ్చాడు, అవన్నీ చూడండి. చూస్తే ఏమవుతుంది, ఇలా అడుగుతున్నాడు క్వశ్చన్. ఏపీలో ఎగ్జామినేషన్ అయింది. ఏపీలో ఎగ్జామినేషన్ అయితే అది మాది కాదు, అది వాళ్ళది అనుకుంటే ఏది మనది కాకుండా పోతుంది. ఏపీ ఎగ్జామ్స్ అయినా అందులో జనరల్ స్టడీస్ ఉంటే అది మనకి ఇంపార్టెంట్. క్వశ్చన్ ప్యాటర్న్ చూడండి. అలా చూస్తే మనం చదివేటప్పుడు ఒక పిక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. అరే ఈ టాపిక్, ఇందులో నుండి మనకు క్వశ్చన్ వస్తుంది. యోగా, ఇందాక ముందు మీ క్లాస్లో కూడా చెప్పాను నేను, యోగా డే. ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో యోగాంధ్ర, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, యోగాంధ్ర అన్నారు. ఏంటి ఆ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు? ఎవరైనా చెప్తారా? న్యూస్ పేపర్లో ఇచ్చాడు కదా. అందులో న్యూస్ పేపర్లో ఈరోజు అన్ని న్యూస్ పేపర్లు కవర్ అయింది. ఫస్ట్ పేపర్లోనే వరల్డ్ పీస్ ఇండెక్స్ కూడా కవర్ అయింది. ప్రపంచ శాంతి సూచిక, భారతదేశం ఏ స్థానము, టాప్ పొజిషన్లో ఐస్లాండ్, అవన్నీ ఇచ్చాడు. కానీ దాన్ని మనము కన్వర్ట్ చేసుకోవాలి. ఒకటే గుర్తుంచుకోండి, ఒక స్టోన్ని 10 మందికి ఇస్తాను. ఒక పెద్ద స్టోన్ని 10 మందిని దాన్ని ఏం చేయాలనుకుంటే ఒక్కొక్కడు ఒక్కో రకంగా చేస్తాడు. ఒకడు దాన్ని క్రషర్లు వేసి కంకర చేస్తాడు, ఒకడు దాన్ని అద్భుతమైన శిల్పంగా చేస్తాడు. అంతే. సో రా మెటీరియల్ సేమ్. నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే యూ షుడ్ బి కర్వ్డ్ ఇంటూ, యూ షుడ్ బి మోల్డెడ్ ఇంటూ ఏ స్కల్ప్చర్. అది మీ చేతిలో ఉంటుంది, మీకు మీరే చెప్పుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ యోగా గురించి చూద్దాము. యోగా కమ్స్ అండర్ విచ్ సబ్జెక్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్?
ఫస్ట్ ఆ బేసిక్ థింగ్ కదా. కల్చర్లోకి వస్తుంది. మన కల్చర్ మీకు సపరేట్గా కల్చర్ అని ఏమి ఉండదు స్టేట్స్ ఎగ్జామ్లో. యూపీఎస్సీలో అయితే కల్చర్ అని సపరేట్ హెడ్డింగ్ ఉంటుంది. కానీ స్టేట్ ఎగ్జామినేషన్లో యోగా గురించి రాదా? ఇస్తాడు. యోగాసనం ఇది ఎట్లా చేయాలి, సూర్య నమస్కారం ఎట్లా చేయాలని అడగడు. అది అడగడు కదా. అడిగేది ఆస్పిరెంట్ ఏం అడుగుతాడు, యోగా డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డే. అది ఎలిమెంటరీ క్వశ్చన్ కదా, ఎవరికైనా తెలుసు. అది అందరికీ తెలిసి మిమ్మల్ని అడగడు. అందరికీ తెలియని అడుగుతాడు. ఫస్ట్ యోగా డే వాజ్ సెలబ్రేటెడ్, అది కూడా మీకు తెలుసు, 2015. యోగా వాజ్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ ఇంటర్నేషనల్లీ ఇన్ ద ఇయర్ 2014. బట్ June 21st, 2015 వాజ్ ద ఫస్ట్ ఇయర్. దిస్ ఇయర్ 11th యోగా డే. క్లియరా? దాన్ని జాగ్రఫీకి లింక్ చేయాలి. ఇన్ నార్థన్ హెమిస్ఫియర్ వి సీ సమ్మర్ సోలిస్టిస్ ఆన్ దట్ డే. జాగ్రఫీలో కూడా ఉంది యోగా. ఎందుకు యోగాని June 21st చేయాలి అంటే కూడా రీజన్ ఉంది అక్కడ. మనకి ఏదో అల్లాటప్పగా చేయము. June 21st లాంగెస్ట్ డే ఇన్ నార్థన్ హెమిస్ఫియర్. అది ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఎలా ఉంటుందంటే ఆస్పిరెంట్ చేసే మిస్టేక్ ఏంటంటే తొందరపడతాడు. ఎలా ఉంటుందంటే June 21st ఈజ్ జాగ్రఫికల్లీ ఇంపార్టెంట్ ఫర్ ఆప్షన్ ఏ లాంగెస్ట్ డే, ఆప్షన్ బి షార్టెస్ట్ డే, ఆప్షన్ సి బోత్ డే అండ్ నైట్ ఆర్ ఈక్వల్, ఆప్షన్ డి లాంగెస్ట్ డే ఇన్ నార్థన్ హెమిస్ఫియర్. ఎగ్జామినర్ ఎలా ఉంటుండు టాలెంటెడ్గా అంటే ఆన్సర్ని మీ అత్యుత్సాహాన్ని గుర్తించాలనుకుంటాడు. ఫస్ట్ అత్యుత్సాహం అంటే ఏంటో తెలుసా? ఎస్ దిస్ ఈజ్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ ఇవ్వగానే ఫస్ట్ ఆప్షన్ ఏం చూస్తాము, లాంగెస్ట్ డే అని చూసినాం. ప్రవీణ్ సార్ చెప్పింది లాంగెస్ట్ డే, బరాబర్ ఇదే ఆన్సర్, ఇంత మించి ఏముంటుంది మనకు, నెక్స్ట్ అవసరం లేదు ఇక. అది చూస్తాము, ఎస్ ఆప్షన్ బబుల్ పెడతాము. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చదివేటప్పుడు పాపం ఫోర్త్ ఆప్షన్ కనబడుతుంది. అది కనబడకున్నా అయిపో, కర్మగా లెక్కనే కనబడుతుంది. అది కనబడుకుంటే ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఆ డిసప్పాయింట్మెంట్ ఉండకపోతుండే. అప్పుడు మనకు అన్ని దాని పోతుంది. నార్థన్ హెమిస్ఫియర్, అర్రే లాంగెస్ట్ డే నార్థన్ హెమిస్ఫియర్ ఇచ్చాడు, నేను తప్పు చేశాను. మన లైఫ్ ఎలా ఉంటుందంటే కళ్ళ ముందు జరిగే ఘోరాన్ని మన మనసు గ్రహించదు, తట్టుకోదు. ఇంత తప్పు నేను ఎలా చేసిన, ఒక్క మార్క్ పోయింది, అబ్సల్యూట్లీ దట్ ఈస్ రాంగ్. మీకు తెలుసు ఎగ్జామినేషన్లో యు ఆర్ రైటింగ్ ఫర్ 149 వదిలేసి దేవుడికి ఇచ్చేశారు, యోగాకి ఇచ్చేశారు. అప్పుడు ఉంటుంది ఆ టెన్షన్, దాని ఇంపాక్ట్ నెక్స్ట్ క్వశ్చన్స్ పైన పడుతుంది, పక్కా పడుతుంది. చాలా కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తుంది అటువంటిది. మనం ఫస్ట్ క్వశ్చన్ని కాన్ఫిడెన్స్గా బూస్టప్గా ఇచ్చామనుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ యావరేజ్గా ఉన్న గెస్ చేస్తే కూడా తగులుతాయి. గెస్ చేయడానికి మన మైండ్ మనకు అనుకూలిస్తుంది. గెస్ చేయకుండా ఒక శూన్య ప్రపంచంలో వ్యాక్యూమ్లో ఉన్నారనుకోండి, మీ పైన ప్రభావము కనబడదు. అలా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్కి ఆప్షన్ కరెక్ట్గా యాక్యురేట్గా వితౌట్ కీ పేపర్ దట్ ఈజ్ రైట్ అని మీ మైండ్ చెప్పింది అనుకోండి, ఇక మిమ్మల్ని ఆపేవాడు ఎవరు లేడు. ఫస్ట్ బాల్లో హార్డెస్ట్ పిచ్ పైన, న్యూజిలాండ్ పిచ్ పైన 6 పడ్డట్టే. న్యూజిలాండ్ పిచ్ చాలా హార్డెస్ట్ పిచ్, అది టఫ్ పిచ్. సేవకు మాత్రం 6 కొడతాడు ఫస్ట్ బాల్. అక్కడ కాన్ఫిడెంట్ నింపుతాడు నెక్స్ట్ బ్యాట్స్మెన్. ఫస్ట్ డౌన్ ఎవడొచ్చినా కొడతాడు, ఇక కొట్టొచ్చు అనుకుంటాడు. ఫస్ట్ బ్యాట్స్మెన్ సేవాగే ఫస్ట్ బాల్ క్లీన్ బౌల్డ్ అనుకోండి, ఫస్ట్ డౌన్ వచ్చినోనికి చెమట పడుతుంది, అందుకే ఎక్సర్సైజ్ చేస్తాడు. అంతే మరి, ప్రెషర్ని ఓవర్కమ్ కావడానికే కదా అది. అంతే తప్పితే వాళ్ళకు లోపల చేయలేదా, వార్మప్ చేయలేదా, ఇక్కడికి వచ్చి మీ ముందు షో ఎందుకు చేస్తాడు, నాకు ప్రెషర్ ఏం లేదని చెప్పుకోవడానికి. అంతే మరి. మీ ఎగ్జామినేషన్ కూడా అట్లా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఇఫ్ ఇట్ ఈస్ యువర్స్, ఆల్ ద క్వశ్చన్స్ విల్ బీ మోల్డెడ్ టు యువర్స్. ఎగ్జామినేషన్ హాల్లో అప్పుడప్పుడు టెన్షన్లో ఉంటారు. ఫస్ట్ క్వశ్చన్ సేమ్ మీకు చాలా ఎగ్జామ్లో నేను చెప్పాను, ఇప్పుడు కూడా ఈ యోగా డే గురించి పక్కన పెట్టండి, మన స్టేట్ రికగ్నిషన్స్ పైన క్వశ్చన్స్ వస్తాయి. ఫస్ట్ క్వశ్చన్, తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏపీ వాళ్ళు ఎంతమంది? తెలంగాణ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మెజార్టీ ఏపీ వాళ్ళకంటే తెలంగాణ అడుగుతాను. వాట్ ఈస్ ద అఫీషియల్ స్టేట్ ఫ్లవర్ ఆఫ్ తెలంగాణ? స్టేట్ రికగ్నిషన్స్ ఇంపార్టెంట్ కదా. ఎంతమందికి ఆన్సర్ తెలుసు? తంగేడు. వెరీ గుడ్. సో దిస్ ఇస్ ద క్వశ్చన్. ఆప్షన్ ఏ Anona squamosa, ఆప్షన్ బి Coraceous bengalensis, ఆప్షన్ సి Channa striates, ఆప్షన్ డి Cassia articulata. ఏంటది ఆన్సర్ ఏంటి? నేను ఇచ్చిన 4లో తంగేడం తెలుసా? తంగేడు ఎక్కడుంది అక్కడ? అంతే కదా, అది ఎక్కడ ఉంది? సో క్వశ్చన్,
ఈ క్వశ్చన్ ఎగ్జామినేషన్ హాల్లో చూడగానే పాజిటివ్ వైబ్రేషన్, ఫస్ట్ క్వశ్చన్ పడింది ఇది. సో తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్ పడగానే ఫస్ట్ మనం ఎంత కాన్ఫిడెంట్గా ఉంటామంటే టెన్షన్గా ఉంటాము. ఫస్ట్ క్వశ్చన్ చూడగానే ఎస్, ఆహా పూల వర్షం పడుతుంది, గల్ల కొంచెం వెనక పోతే అప్పుడు పక్కన చూస్తారు, ఇది రా ఎగ్జామ్ అంటే, అప్పుడు ఆన్సర్ చూస్తారు. చిన్న అప్పుడే లైఫ్లో ఫస్ట్ టైం వింటున్నాం ఆ వర్డ్స్. సో తంగేడు, వేర్ ఇస్ తంగేడు, ఆడ 4 ఇచ్చాడు, తంగేడు కనబడతలేడు. ఇప్పుడు తంగేడు సైంటిఫిక్ నేమ్ ఎంతమందికి అయితే తెలుస్తుందో దట్ విల్ బి దేర్ ఆన్సర్. ఇది చిన్న అంటున్నాడు, అనోనా అంటున్నాడు, కొరేషియస్ అంటున్నాడు. లైఫ్లో 4 కూడా తిరుగుతాయి. బెంగాల్ ఉంది, ఇది బెంగాలెన్సిస్, ఇది కాదు పాలపిట్ట అది. నెక్స్ట్ కేషియా, ఏదో ఒకటి మైనస్ అయితే లేదు నెగిటివ్ అయితే లేదు పెడదాం అనుకుంటారు, తగిలితే తగులుతుంది. అప్పుడు మళ్ళొక్కసారి వెనుక చూస్తాం, ఆల్రెడీ వాడు మనల్ని చూస్తాడు. ఇదే ఉంటుంది, ఆల్రెడీ అందరూ మనల్ని చూస్తారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో ఉంటాం. అప్పుడు ఎట్లా ఉంటుందంటే కంటికి కనిపించిన శత్రువుతో పోరాటం అంట, చూసారా? ఆడ మనకు ఆన్సర్ తెలుసు కానీ అదే ఆన్సర్ అని తెలియదు. ఎంత హెక్టిక్ సిచ్యువేషన్ ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను దీనికి రెమెడీ చెప్తాను. ఏంటి రెమెడీ? చదివేటప్పుడు అఫీషియల్ రికగ్నిషన్స్ని సైంటిఫిక్ నేమ్ చెప్పారనుకోండి, చదివారనుకోండి, ఈజీ కదా. ఇండియాలో ఆక్వాటిక్ ఎనిమల్ని అఫీషియల్గా నేషనల్ సింబల్గా గుర్తించారు. ద అఫీషియల్ నేషనల్ ఆక్వాటిక్ ఎనిమల్ ఈజ్ డాల్ఫిన్ కదా. ఇది చదివేటప్పుడు మనం ఏం చేయాలి? ప్లాటెనిస్టా గ్యాంజెటికా చదవాలి. మళ్ళీ ఎగ్జామినేషన్లో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తాడు. ప్లాటెనిస్టా గ్యాంజెటికా మైనర్ అని పక్కన వాడిస్తాడు. మైనర్ అంటే చిన్న డాల్ఫినే అదే అనుకుంటారు, కానీ చిన్నది పెద్దది అడుగుతలేదు వాడు. మైనర్ అంటే ఇండస్ రివర్లో ఉంటుంది, సింధు రివర్లో ఉంటుంది. ప్లాటెనిస్టా గ్యాంజెటికా గంగా నదిలో ఉంటుంది. మనకు కావాల్సింది గంగా నది. సో అక్కడ డిఫరెన్స్ వస్తుంది. ఆన్సర్లు చూడడానికి అన్నీ ఒకేలా ఉంటాయి, కానీ అన్ని ఆన్సర్లు మన ఆన్సర్ కాదు, ఫైనల్ కీలో కనిపించే ఆన్సర్స్ కాదు. ఎగ్జామినేషన్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్ అడుగుతాడు, ఎట్లా అన్న, మామ ఇది ఎగ్జామ్ రా అంటాడు. అసలు ఇది మామ ఎగ్జామ్ అంటే అసలు నేను అనుకోలేదు, ఇంత 100 పక్కా వస్తాయి, లాస్ట్ టైం కట్ ఆఫ్ 90 కదా, వచ్చేస్తా అంటారు. నెక్స్ట్ ఈవినింగో రేపో కీ పేపర్ రిలీజ్ చేస్తాడు. ఫస్ట్ క్వశ్చన్ లేచింది, ఇది ఆన్సరా తప్ప, లాస్ట్ లెక్క పెడితే 50 దాటాయి ఇక. అది ఉంటుంది పరిస్థితి. కాబట్టి ఏం చేయాలి? జాగ్రత్త వహించాలి. చదివేటప్పుడే కొంత క్వశ్చన్ కన్ఫ్యూజన్ లేకుండా చదివితే ఆన్సర్స్ పర్ఫెక్ట్గా చేస్తాము. ఇంకోటి చాలామంది అనుకుంటారు, ఒక మిత్ ఏంటంటే కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి ప్రతి ఒక్కటి మైండ్లో ఉండాలి, ప్రతి ఒక్కటి గుర్తుంచుకోవాలి అని. ప్రతి ఒక్కటి నాకు కూడా గుర్తుండదు. నన్ను ఈరోజు కరెంట్ అఫైర్స్ చెప్పమంటే లేదా ఏ టాపిక్ చెప్పమన్నా చెప్తాను, మీరు అడిగితే నేను ఆ టాపిక్ చెప్తాను. కానీ ఇదే చెప్పాలంటే నేను గుర్తు తెచ్చుకుంటూ చెప్పాలి. ఇక్కడ జరిగేది ఏంటంటే కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కావాల్సింది రికగ్నిషన్ మాత్రమే, రిమెంబర్ కాదు. అన్నీ మన మైండ్లో ఉండవు. మన మైండ్లో గుర్తుంచుకునేవి చాలా ఉన్నాయి, ఇంకా ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. కాబట్టి ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తిస్తే చాలు, గుర్తుపెట్టుకోవడం కాదు. 4 ఆప్షన్స్ ఇస్తాడా, 4 ఆప్షన్లో పర్టికులర్ ఆప్షన్ ఏదో గుర్తిస్తే చాలు కదా, దట్ విల్ బి ద యువర్స్. అంతే. ఇక్కడే పొరపాటు జరుగుతుంది. ఆ ఒక్క చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. క్వశ్చన్ వాళ్ళదే, ఆప్షన్స్ వాళ్ళవే, మనం చేయాల్సింది బబుల్ మాత్రమే. ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. అంతే తప్పితే బట్టి కొడుతూ చిన్నప్పుడు లెక్కల్ని కూడా బట్టీలు కొట్టిపోయినట్టుగా ఇక్కడ నడవదు. కాన్సెప్ట్ నేర్చుకోవాలి. నెక్స్ట్ సోర్స్, డైలీ న్యూస్ పేపర్ చదవండి. నా కోసం కాదు, మీకోసం చదవండి. నేను ఈరోజు న్యూస్ పేపర్లో ఉన్నవన్నీ ఏమేమి టాపిక్స్ ఉన్నాయో దాన్ని అన్ని జనరల్ స్టడీస్ లింక్ చేసుకుని చెప్పుకుంటాను, నో ప్రాబ్లం. కానీ మీరు రేపు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా, ఎలాంటి ప్రిపరేషన్లో ఉన్నా కూడా ఒక టాపిక్ కనబడింది అంటే దాన్ని ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇంతకుముందు యోగా అన్నాను, యోగా థీమ్ ఏంటి ఇయర్? చూడండి, నేను యోగాని మొదలుపెట్టి ఎక్కడెక్కడికి పోయిందో నా మైండ్. కోర్స్ దానిలో టైం వేస్ట్. అన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ యూస్ఫుల్గా చెప్తాను. సబ్జెక్ట్ అయినా కూడా అక్కడి నుండి ఒకటి వెళ్తాను. యోగా డే థీమ్ ఏంటి సరే? యోగా ఫర్ 1 ఎర్త్, ఒకటే భూమి, ఒకటే ఆరోగ్యము. తెలుగులో మాత్రం చదవకండి. డోంట్ కమిట్ ఎనీ మిస్టేక్ ఇన్ ట్రాన్స్లేషన్. ఇంగ్లీష్ మీడియం కాబట్టి ఇంగ్లీష్ మీడియంలో ఉండండి. నెక్స్ట్ ఇంకొకటి, యునెస్కో రికగ్నైజ్డ్ యోగా ఆన్ ఇన్ విచ్ ఇయర్ అంటాడు. యునెస్కో యోగాని ఎప్పుడు గుర్తించింది అంటాడు. 2016లో ఒక జాబితాలో గుర్తించింది. ఇవన్నీ మనం లింక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక అల్టిమేట్ క్వశ్చన్కి వస్తాను. ఈరోజు న్యూస్ పేపర్ని తీసుకుంటాను.
యోగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి వచ్చింది, యోగాంధ్ర. ఎందుకంటే ఈ సంవత్సరం హోస్ట్ వైజాగ్ కదా, మోదీ గారు వచ్చారు. చూసారా మోదీ గారిని? వెరీ గుడ్. పేపర్లో చూశారు కదా. నేను డైరెక్ట్గా చూడమంటే అంత పెద్ద డేర్ క్వశ్చన్ నేను అడగను. మోదీ గారిని చూడాలి అంటే రాసి పెట్టుండాలి కూడా. అఫ్ కోర్స్ మీరు వ్యతిరేకించినా సమర్థించినా ఏది చేసినా ప్రైమ్ మినిస్టర్ని డైరెక్ట్ చూడాలంటే మనకు కూడా ఫార్చునే కదా, అవునా కదా. కాబట్టి పేపర్లో అయితే చూస్తాము. మోదీని చూసి మీరు ఏం గమనించారు? మోదీ గడ్డం పెద్దగా ఉందా, చిన్నగా ఉందా, హెయిర్ స్టైల్ ఇట్లుందా, అవి అడగను నేను. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో మోదీని అబ్జర్వ్ చేసినా చెప్పండి, టీవీలో అబ్జర్వ్ చేసినా చెప్పండి. మోదీ షోల్డర్స్ లేదా ఈ పార్ట్లో ఒక క్లాత్ వేసుకున్నాడు. చూసారా? ఆ క్లాత్ అల్లాటప్ప క్లాత్ కాదు, అది కామన్ మ్యాన్ కాదు, అల్లాటప్ప క్లాత్, వట్టిదే. కానీ నా కళ్ళు అలా ఆలోచించే కదా, ఏ క్లాత్ వేసుకున్నాడో గుర్తుపడతాను నేను. ఆ క్లాత్కున్న సిగ్నిఫికెన్స్ కూడా చెప్తాను నేను. మోదీ వేసుకున్న ఒక క్లాత్ ఇక్కడ వైట్ విత్ మెరూన్ డార్క్ పింకిష్ లైన్స్ ఉన్నాయి. దాన్ని గమోసా అంటాం మనం, గమోసా లేదా గమ్చా అంటాం. గమ్చా ఈజ్ పార్ట్ ఆఫ్ అస్సాం కల్చర్. గమోసా అది వేసుకున్నాడు. దట్ ఈస్ జిఐ ట్యాగ్ ప్రోడక్ట్ ఫ్రమ్ అస్సాం. అందరూ అనుకుంటారు మోదీ వ్యాక్సినేషన్ వేసినప్పుడు ఒక ఫోటో వేశాడు. మోదీ వ్యాక్సినేషన్ వేసుకున్నప్పుడు ఒక ఫోటో వేశాడు. పేపర్లో, టీవీలో చూడండి. మీరు ఇప్పుడు చూడండి, మీకు గూగుల్ ఇంటికి ఇప్పుడు వద్దులేండి, ఇంటికి వెళ్ళాక మోదీ వ్యాక్సినేషన్ డ్యూరింగ్ కరోనా టైం అంటే ఫోటో వస్తుంది. ఆ ఫోటోని చూసినప్పుడు ఒక యూత్ ఈ ఏజ్లో ఉన్నవాడు ఏం చేస్తాడు? మీరు ఏం చూశారు అంటాక 2 నర్సులు వేస్తుర్రు అంటారు. అంతే, సైకాలజీ చెప్తున్నా. ఏం చూశారన్నాక మోదీ కూర్చున్నాడు, 2 నర్సు ఒకవైపు ఇటువైపు ఉన్నారు, ఒకవైపు ఇటువైపు ఉన్నారు, వ్యాక్సిన్ వేసేస్తున్నారు అంటారు. కానీ అది కామన్ మ్యాన్ కళ్ళలో చూస్తాయి. ఆస్పిరెంట్ కళ్ళు చూసే కోణం వేరే. ఏం చూస్తాయి? మోదీ ఏ యాంగిల్లో కూర్చున్నా కూడా ఇంపార్టెంట్. అక్కడ ఫస్ట్ మోదీ వేసుకున్న క్లాత్ అక్కడ కూడా గమోసా వేసుకున్నాడు, ఆ రోజు గమోసా వేసుకున్నాడు. సెకండ్, మోదీ వ్యాక్సినేషన్ వేసుకున్నప్పుడు బియర్డ్ ఈజ్ లుకింగ్ లైక్ రవీంద్రనాథ్ ఠాగూర్లో ఇంత పెద్ద గడ్డం ఉంటుంది, ఛత్రపతి శివాజీని ఇంత పెంచుకున్నాడు అప్పుడు చూడండి. సో సెకండ్, దట్ మీన్స్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఫర్ బెంగాల్ క్లోజ్. మోదీకి వ్యాక్సినేషన్ వేసిన వాళ్ళలో ఒక విమెన్ నర్స్ పేరు కూడా ఇచ్చారు అప్పుడు, షీఈ్ ఫ్రమ్ తమిళనాడు. అనదర్ విమెన్ హెల్పింగ్ మోదీ ఈజ్ ఫ్రమ్ పాండిచ్చేరి, పుదుచ్చేరి. నెక్స్ట్, ద క్లాత్ ఇన్ హిజ్ షోల్డర్ ఆర్ ఆన్ హిజ్ నెక్ ఈజ్ గమోసా. ఈ అన్నీ ఏంటో చెప్పనా, ఆ నెక్స్ట్ 1 month 2 monthsలో ఆయా స్టేట్స్లో ఎలక్షన్స్ అవుతున్నాయి. అర్థమైందా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మోదీ గమోసా క్లాత్ వేసుకుంటే మీకు అదేంటో తెలీదు. ఒక అస్సామీ పీపుల్ ఆ క్లాత్ని చూస్తే ఎమోషనల్ కనెక్షన్ అనేది ఏర్పడుతుందా లేదా? హే మోదీ, మై మోదీ, యా అస్సాం, వైజాగ్ పోయి మా అస్సాం వాట్ అని అంటుంటుంది. అంతెందుకు, ఎప్పుడో ఒకసారి మన ప్లేస్కి వచ్చేసి నమస్కారం అన్నయ్యలు అక్కయ్యలు అంటే అక్కయ్యలు అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. తెలుగుని ఇంపార్టెన్స్. సో ఒక ఇమేజ్, ఒక పిక్చర్ ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నిన్న మీకు ఇంకోటి చెప్తున్నాను, యోగాంధ్ర అనేది ఏం క్రియేట్ చేసింది? గిన్నిస్ బుక్ లార్జెస్ట్ గ్యాదరింగ్ ఫర్ యోగాసనాస్ ఎట్ వన్ ప్లేస్. గిన్నిస్ బుక్ ఎంతమంది? 3 లక్షల మంది. ఇది చూసినప్పుడు మీ మైండ్ ఏం క్వశ్చన్ వేసింది? ఎంతమంది అనేది అవసరం లేదు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు వచ్చింది. మరి ఇప్పటివరకు అంత మాస్ గ్యాదరింగ్ ఎప్పుడు జరగలేదా? 2023లో సూరత్, 2023 in the year 2023 Surat was in the record till now with 1.6 lakhs around people gathered at one place, performed yoga. కానీ దాన్ని ఓవర్కమ్ చేసేసి బీచ్ చేసి నిన్న 3 lakh people రామకృష్ణ బీచ్ నుండి భీమిలి బీచ్ వరకు సింగిల్ స్టెచ్లో ఉన్నారు. దిస్ ఈజ్ రికార్డ్. ఇప్పుడు రికార్డు గిన్నిస్ బుక్లోకి వచ్చిందా లేకపోతే లిమ్కా బుక్లోకి వచ్చిందా అని అడగడు, విచ్ వాజ్ ఎర్లియర్ రికార్డ్ అంటాడు. అది తెలియాలి, అది న్యూస్ పేపర్ కూడా ఆడికి కూడా తెలియదు. కాబట్టి రికార్డ్ వచ్చిందనే రాస్తాడు. ఈ కోణంలో చూడాలి. పేపర్ చదివేటప్పుడు ఇలా కొంత డెప్త్గా చూడండి. అలా అని చెప్పేసి ప్రతి పదాన్ని సైంటిఫిక్గా చూసి సైంటిస్ట్ లాగా మారకండి. మీకు ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ యువర్ జర్నీ ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాబిచువేటెడ్.
రెగ్యులర్గా మీ క్లాసెస్ ఉన్నారనుకోండి, క్లాసెస్లో నేను అవన్నీ చూసుకుంటాను. చిన్న పాయింట్ అయినా కూడా మీకు అవి చెప్పేస్తాను. ఇప్పుడు వస్తా. మోదీ గమోస వేశాడు కదా నిన్న కదా. ఇప్పుడు ఒక లింక్ చెప్తాను. అస్సాం సంస్కృతిలోనే ఈస్టర్న్ కుంభకోణ లేదా మనము కుంభమేళ అంటాం కదా, కుంభమేళ లార్జెస్ట్ గ్యాదరింగ్ ఉంటుంది. 144 ఇయర్స్ తర్వాత మనకి మహాకుంభమేళ జరిగింది రీసెంట్గా. అస్సాంలో ఒక కుంభమేళ, దాన్ని ఈస్టర్న్ కుంభమేళ అంటాము. దట్ స్టార్టెడ్ టుడే అస్సాం. దట్ ఈజ్ అంబుబాచి మేళా. మోదీ అక్కడికి వెళ్ళాడు, ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చాడు అస్సాం. అది ఎవరికైనా ఈ కనెక్షన్ తెలుసా? అది ఎంత ఇంట్రాగేషన్ చేస్తారో వస్తే చెప్పండి. అది అసలు కోర్స్ అది మోదీకైనా తెలుసో తెలీదు, అంతే. కొన్ని సందర్భంలో మనం ట్రోలర్స్ని చూస్తూ ఉంటాము. సో వాళ్ళు ఇలా చెప్తున్నా మనం కింద కామెంట్ చూస్తాం, ఈ విషయం వాళ్ళకి తెలుసా? అదే జరుగుతుంది. సో కానీ మన ఆస్పిరెంట్స్ మనం లింక్ చేసుకోవాలి కనెక్షన్. June 22 టుడే ద లార్జెస్ట్ గ్యాదరింగ్ ఆఫ్ పిల్గ్రిమ్స్ ఆన్ సాక్రెడ్ ఫెస్టివల్ సీన్ ఇన్ అస్సాం, అంబుబాచి మేళా ఈరోజు స్టార్ట్ అయింది. అంతెందుకు, డొనాల్డ్ ట్రంప్ ఆల్వేస్ ట్రంపే, కొన్ని పదాలు వాడొద్దు, ట్రంప్ ఈజ్ కంపు అనొద్దు. సో ట్రంప్ ఎప్పుడు ఏది పడుతుంది మాట్లాడతాడు. మొన్న కెనడా వెళ్ళినప్పుడు మోదీని ఇన్విటేషన్ ఇచ్చాడు. మోదీ, యు ఆర్ బీయింగ్ ఇన్వైటెడ్ టు అమెరికా, నువ్వు పోయేటప్పుడు మా ఇంటికి వచ్చిపో అని చెప్పాడు. మా ఇంటికి అంటే వైట్ హౌస్. మనం కూడా చెప్తా ఉంటే ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు, ఎలాగో హైదరాబాద్కి వచ్చిన వైజాగ్ నుండి పోయేటప్పుడు మా కరీంనగర్కి వచ్చాను నేను కూడా చెప్తాను. ఇలా చెప్పాడు. మోదీ హైలీ ఇంటలెక్చువల్, అబ్జర్వ్ చేశాడు. ఆ టైంలో యుఎస్లో ఆసిమ్ మునీర్ ఉన్నాడు. హూ ఈజ్ మునీర్ అనేది నాకు పర్సనల్గా అవసరం లేదు, మీకు పర్సనల్గా అవసరం లేదు. పాకిస్తాన్కి ఇంపార్టెంట్ ఆయన. ఎవరైనా ప్రెసిడెంట్ హై అఫీషియల్స్ ఫ్రమ్ వన్ కంట్రీతో మీటింగ్ పెట్టుకుంటారు, కానీ ఒక ప్రెసిడెంట్, అందులోనూ టాప్ మోస్ట్ కంట్రీ అగ్రదేశమైన అమెరికా, మునీర్తో లంచ్ చేశాడు. ఆ లంచ్ చేయడంలో, ఎందుకు లంచ్ చేయడానికి మీకు క్వశ్చన్ వేస్తే మీకు సమాధానం దొరుకుతుంది. చెప్తారు ఎవరైనా? చెప్పండి. ప్రపంచం మొత్తానికి చూపించిన చిత్రం ఏంటి? ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ చేసుకోవడంలో మునీర్ కీలక పాత్ర పోషించిండు. మునీర్ చేయబట్టి సీజ్ ఫైర్లో నేను జోక్యం చేసుకొని, ఇండియా పాకిస్తాన్ యు ఆర్ బాయ్ నాట్ బాయ్, ప్లీజ్ కమ్ టుగెదర్ అని చెప్పేసి నేను ప్రపంచానికి శాంతి దూత. ఆ ఒక్క నోబెల్ అవార్డు అని అన్నాడు. మళ్ళీ అంటే నోబెల్ అని మళ్ళీ లాస్ట్ క్వశ్చన్ ట్యాగ్ వేశాడు, నోబెల్ ప్రైజ్. ఆయన జీవిత కాలంలో ఒక కోరికున్నది నోబెల్ ప్రైజ్, అది రానే రావద్దు ఆయనకు, దానికి వాల్యూ అవుతుంది. సో ఆసిమ్ మునీర్ పేపర్లో రాశాడు, ఆసిమ్ మునీర్ హూ ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్ డ్యూరింగ్ ఆపరేషన్ సింధూర్ విత్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ట్రంప్ అని పేపర్లు రాశారు. కానీ లాజిక్ ఇది కాదు. వరల్డ్ జాగ్రఫికల్గా మీకు తెలిస్తే ఇంకొక ఇంపార్టెంట్ ఉంది. అమెరికా ఈజ్ నాట్ టాలరేటింగ్ ఏ కంట్రీ, దట్ కంట్రీ ఈజ్ ఇన్ న్యూస్ నౌ, దట్ ఈజ్ ఇరాన్. అమెరికాని నీ కత్తిస్తా, కేసు పెట్టా, ఎవరిని పొడుస్తావు అంటే ఇరాన్ పొడుస్తా అంటాడు. అంత శత్రుదేశం. ఇరాన్ పైన ఎప్పుడు శాంక్షన్స్ ఇస్తుంది అమెరికా. అలాంటిది ఈరోజు ఇరాన్ పైన బాంబులు పడుతున్నాయి. ఆపరేషన్ రైజింగ్ లయన్, దట్ లయన్ ఈజ్ ఫ్రమ్ ఇజ్రాయెల్, నెతన్యాహు. మామూలుగా కాదు, ఇంత సైజు ఇరాన్. సైజ్ డజంట్ మ్యాటర్, ఇది చెప్పచ్చు. ఇజ్రాయెల్ ఇరాన్ని ఎన్ని యాంగిల్లో ఇబ్బంది పెట్టాలని అనిపిస్తుంది. ఇప్పుడు ఇరాన్కి బార్డర్ కంట్రీస్లో ఒక కంట్రీ ఉంది, పాకిస్తాన్. ఎస్ సార్, ఇరాన్తో పాకిస్తాన్కి బార్డర్ ఉందా లేదా? ఇప్పుడు ప్రపంచాన్ని చూపిస్తున్న పిక్చర్ ఏంటి? ఆసిమ్ మునీర్ మంచి పని చేశాడు కాబట్టి కడుపు నిండి అన్నం పెట్టి పంపించినా అని చూపిస్తున్నాడు. కానీ ఇక్కడ ఇండియానో పాకిస్తానో ఇది కాదు. ఇరాన్ని కొట్టాలంటే పక్కన ఉన్నోని ఫస్ట్ మనం చూసుకోవాలి. వీడికే బాంబులు ఇచ్చేసి వీడి నుండి వేసేస్తే ఎక్కడ అమెరికా, ఎక్కడ ఇరాన్, ఎక్కడ పాకిస్తాన్? ఆలోచించండి. జాగ్రఫికలీ ఇది ఇంపార్టెంట్. ఇది కరెంట్ అఫైర్స్. మీరు నేర్చుకునేటప్పుడు దీన్ని మ్యాప్ పాయింటింగ్ చూసారనుకోండి, ఎంత జాగ్రఫీగా మీకు పనిచేస్తుంది. పర్షియన్ గల్ఫ్, ఇంకోటి అన్నాడు స్టేట్ ఆఫ్ హార్ముజ్ని మూసేస్తా అని ఖమేనీ అన్నాడు. ఖమేనీ అంటే ఏంటంటే ఇరాన్ సుప్రీం లేపేస్తారు. మహా అయితే 1 వీక్ 10 డేస్లో చచ్చిపోతాడు పాపం. సో స్వర్గీయనో నరకమో ఏదో అవుతుంది కానీ అయిపోతాడు. ఎందుకంటే అమెరికా తలుచుకుంది, ఆల్రెడీ మార్నింగ్ నుండి బాంబులు వేసేస్తుంది. అమెరికా ఈజ్ డైరెక్ట్లీ ఇంటూ ద వార్ నౌ. పక్కన పెట్టండి. సో ఇప్పుడు మీరు నేర్చుకునేటప్పుడు ఇది న్యూస్ పేపర్లో చూసేటప్పుడు స్టేట్ ఆఫ్ హార్ముజ్ విల్ బి స్టాప్డ్ అని ఇరాన్ కండిషన్ పెట్టింది. అంటే హార్ముజ్కి జలసంధి అంటారు తెలుగులో. స్టేట్ ఆఫ్ హార్ముజ్ జలసంధి
దానికి ఇరాన్తో బార్డర్ ఉంది, దానికి ఇరాన్ పైన గ్రిప్ ఉంది అన్నట్టు కదా. దాన్ని ఆపేస్తే వరల్డ్ పైన పడే ఇంపాక్ట్ ఏంటో మీరు చూడాలి. ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఇక్కడ అడుగుతాడు పర్షియన్ గల్ఫ్ సరౌండింగ్ కంట్రీస్ ఏంటి అంటాడు. జాగ్రఫీ. హౌ మెనీ కంట్రీస్ ఆర్ బార్డరింగ్ పర్షియన్ గల్ఫ్? 8. వెరీ గుడ్. 8లో ఒక 5 చెప్పండి చాలు, నా మనసు సంతోషపడుతుంది. వెరీ గుడ్. ఇరాన్, ఇరాక్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, ఇరాక్. ఇవి 8 కంట్రీస్ ఉంటాయి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, యుఏఈ, ఇవన్నీ ఉంటాయి. సో ఎగ్జామినేషన్లో ఒక 4-5 ఇస్తాడు. ఆ క్రింది వాటిలో బార్డరింగ్ విత్ పర్షియన్ గల్ఫ్ ఏంటి అంటాడు. అక్కడ క్వశ్చన్ పుట్టింది మనకి, మ్యాప్ పాయింటింగ్. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసేసి స్టేట్ ఆఫ్ హార్మోజ్ కనెక్ట్స్ విత్ పర్షియన్ గల్ఫ్ని అరేబియన్ సీని కలుపుతుంది. ఇలా మ్యాప్ ఇవన్నీ మీకు న్యూస్ పేపర్లో రాయడు, ఇక్కడ నుండే క్వశ్చన్ పుడుతుంది. చదివేటప్పుడు మన అనలిటికల్ రీడింగ్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదంతా దేనికి వస్తుంది చెప్పండి? జాగ్రఫీలోకి వస్తుంది. జాగ్రఫీలోకి వస్తుంది. బార్డరింగ్ కంట్రీస్ ఏంటి, జలసంధులు ఏంటి, జలసంధుల గురించి మీరు 20 చదువుతారు స్టేట్స్ గురించి. జాగ్రఫీలో 20 స్టేట్స్ గురించి మినిమం నేర్చుకుంటారు, ఏది దేని కనెక్ట్ చేస్తుంది. కానీ ఎగ్జామినేషన్లో 20 అవసరం లేదు, డస్ట్బిన్లో పారేయండి. నేను డైరెక్ట్ చెప్తాను, ఇది చూసుకోండి మనీ ఇది ఎగ్జామ్లో వస్తుందంట. ఏం చెప్తాను? స్టేట్ ఆఫ్ హార్మోజ్ పో, ఈసారి పక్కా క్వశ్చన్ అంటాను. ఎగ్జామినేషన్కి వెళ్ళి బయటకు వచ్చారనుకోండి, సార్ మీరు చెప్పింది వచ్చింది సార్ అంటారు. నన్ను డివైన్గా పూజిస్తారు. ప్రవీణ్ సార్ మీరు చెప్పిందే చదివిన వచ్చిందంటారు. సో అప్పుడు నేను కూడా ప్లెజెంటే ఫీల్ అయిపోతాను. కానీ ఇక్కడ మంత్రం ఏంటో నాకు తెలుసు. ఆ మంత్రదండం నా చేతిలో ఉంది ఏంటంటే కరెంట్ అఫైర్స్. జనరల్ స్టడీస్లో ఏ టాపిక్ అయితే ఎలివేట్ అవుతుందో ఆ టాపిక్ నుండి క్వశ్చన్ ఇస్తాడు జనరల్ స్టడీస్లో. ఇంతకుముందు మీకు లోక్పాల్ చెప్పాను సార్, లోక్పాల్ వస్తుంది. ఈ కాంటెంపరీ నెక్స్ట్ 1 month 2 monthsలో ఏ ఎగ్జామ్ జరిగినా, ఈవెన్ యూపీఎస్సీ జరిగినా, లేదు ఏదైనా ఎగ్జామినేషన్ గ్రూప్ 4 జరిగినా, ఏ ఎగ్జామ్ జరిగినా లోక్పాల్ గురించి వస్తుంది. నువ్వు చదువుకోపో అంటాను. వచ్చిన తర్వాత సార్ మీకు ఎట్లా తెలుసు సార్ అన్నాక దట్ ఈస్ వాట్ అని మనం బిల్డప్ కొట్టాలి కదా ఇక, అంతే. కానీ దానిలో ఉన్న సక్సెస్ మంత్రం ఏంటంటే కరెంట్ అఫైర్స్. అలా ప్రతి సబ్జెక్ట్లో ఉంటాయి. ఎకానమీకి సంబంధించి రీసెంట్గా కాంటెంపరీగా ఎన్ని టాపిక్స్ కావాలంటే అన్ని టాపిక్స్ చెప్పచ్చు మనం. జిఎస్టీ రికార్డ్ కలెక్షన్స్ ఉంది, ఎంఎస్ఎంఈ న్యూ క్లాసిఫికేషన్ ఉంది. బేస్ ఇయర్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. బేస్ ఇయర్, ఆ బేస్ ఇయర్ చేంజ్ అవ్వడానికి వేసిన కమిటీ హెడ్ ఎవరని అడుగుతాడు, అలా అడుగుతారు. సో ఇవన్నీ కూడా ఎకానమీ. సైన్స్ అండ్ టెక్నాలజీ, పిఎస్ఎల్వి C61 ఫెయిల్యూర్, ప్రోగ్రామ్ ఆఫ్ ఇస్రో ఫెయిల్యూర్, C61 ఫెయిల్యూర్, అదేంటి అని అడుగుతాడు. ఫెయిల్యూర్ అయినా కూడా క్వశ్చన్ రాకపోవడం అని ఉంటుందో అది అడుగుతాడు. దానికంటే ఇంపార్టెంట్ పిఎస్ఎల్వి C60, ఇది అల్టిమేట్ క్వశ్చన్. విత్ సక్సెస్ ఆఫ్ పిఎస్ఎల్వి C60, ఇండియా ఈజ్ 4th సక్సెస్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఇన్ విచ్ కంటెక్స్ట్ చెప్పండి? ఎస్, అది స్పేస్ డాకింగ్. పిఎస్ఎల్వి C60 అంటాం కదా, ఎప్పుడు జరిగింది? December 30th, 2024, లాస్ట్ డేస్ ఆఫ్ లాస్ట్ ఇయర్. దాని గురించి ఎగ్జామినేషన్లో ఏ కంటెక్స్ట్ అడుగుతాడు? విత్ ద సక్సెస్ఫుల్ జర్నీ ఆఫ్ పిఎస్ఎల్వి, ఇండియా స్టూడ్ 4th కంట్రీ ఇన్ ద వరల్డ్ ఇన్ విచ్ కంటెక్స్ట్ అంటాడు. అందులో లాంచ్ చేసింది ఏంటిది, చేజర్ ఏంటి, టార్గెట్ ఏంటి, ఎక్కడి నుండి, తిరుపతి నుండా లేకపోతే పక్క నుండా, కులశేఖర పట్టణమా, ఏది అడిగాడు? ఒక్కటే అడిగాడు. దేని విషయంలో అంటాడు? డాకింగ్, అంతే. ఇక్కడ మనం డాకింగ్ అంటే ఏంటి? సో మర్జింగ్ 2 satellites into 1 ఇన్ ద స్పేస్. సింపుల్. మర్జింగ్ 2 satellites ఇన్ ద స్పేస్ ఇట్ సెల్ఫ్. మర్జింగ్, చేజర్, టార్గెట్. ఈ మర్జింగ్ సక్సెస్ఫుల్ అనేది వరల్డ్లో 4th కంట్రీ ఇండియా. ఇప్పుడు మీకు క్వశ్చన్ వేయాలి మళ్ళీ, ఏంటది? వాట్ వర్ ద ఎర్లియర్ కంట్రీస్. ఇది మీరు చూడాలి, ఇంతే. ఇంత మించి వేరే ఏం లేదట. ఇప్పుడు నేను ఎందులోకి వచ్చినా, ఈ ప్రపంచ యాత్ర సైన్స్ అండ్ టెక్నాలజీకి వచ్చింది. కల్చర్లో ఈరోజు మీకు చెప్పాను అస్సాం అని చెప్పేసి. అస్సాం కల్చర్లో పార్ట్ ఏమన్నాను? రజపర్బ, ఈస్టర్న్ కుంభమేళా అన్నాను. ద స్పెషాలిటీ ఆఫ్ దట్ ఫెస్టివల్ అంబుబాచి ఈస్ ఇట్ సిగ్నిఫైస్ విమెన్హుడ్. సిగ్నిఫైస్ విమెన్హుడ్. నేను క్లాస్ చెప్పిన తర్వాత, ఇప్పుడు కాదు, లంచ్ టైం మీరు ఇంటికి వెళ్ళాక లేదా రూమ్స్కి వెళ్ళిన తర్వాత, మీ డెస్టినేషన్కి వెళ్ళిన తర్వాత గూగుల్లో అంబుబాచి అని టైప్ చేయండి. ఆన్లైన్ క్లాస్ నడుస్తుందా లైవ్లో? ఓకే, ఎవరో రేజ్ చేశారు అందుకే. అంబుబాచి, అంబుబాచి అని గూగుల్లో టైప్ చేయండి. మీకు చాలా పిక్చర్స్ కనబడతాయి, చాలా ఇమేజెస్ కనబడతాయి.
నేర్చుకుంటే కూడా చాలా ఇంట్రెస్టింగ్. కొన్ని ఫెస్టివల్ గురించి నేర్చుకుంటే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ద మెచ్యూరిటీ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ వెన్ యూ ఫీల్ విజిటింగ్ పిల్గ్రిమ్ యాజ్ ఎ ప్లెజెంట్ ఎన్వైర్న్మెంట్. మనిషికి మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది అంటే పుణ్యక్షేత్రాలు తిరిగినప్పుడు అద్భుతంగా ఫీల్ అవ్వడం. ఇప్పుడు అనిపించదు, ఇప్పుడు ఏమనిపించదు. పిల్గ్రిమ్స్ ఏరియా ఏముంటుంది, తిరగాలి, లైను, శీఘ్ర దర్శనం, లైన్లోనే అందరు దేవుళ్ళు కనబడతా ఉంటారు. ఇది కాదు మెచ్యూరిటీ. మెచ్యూరిటీ ఎప్పుడంటే పిల్గ్రిమ్ ఏరియాకి వెళ్ళినప్పుడు కూడా ఎస్ రామ్ రామ్, అది మెచ్యూరిటీ. పక్కన పెట్టండి. ఇప్పుడు అంబుబాచి మేళా ఉంటుంది కదా, అంబుబాచి మేళా అనేది అస్సాం కల్చర్ కాదు, ఇండియన్ కల్చర్, సింప్లీ విమెన్ కల్చర్. నిన్న అస్సాంని ఈజీగా సింబలైజ్ చేశారు మోదీ. ఆ టెక్నికల్ ఇంటర్ రిలేషన్ ఎవరు అబ్జర్వ్ చేయరు. అక్కడికి వచ్చి రేపు స్టార్ట్ అవుతుందని ఇండైరెక్ట్ హింట్ ఇచ్చాడు అంతే. ఎవరైనా అబ్జర్వ్ చేశారు? ఇది ఎవరు అబ్జర్వ్, నేను తప్పితే ఎవరు అబ్జర్వ్ చేయాలి. అది ఓపెన్ ఒప్పుకుంటాను నేను. ఇక్కడ అంబుబాచి మీకు హిందూ కల్చర్లో శక్తిపీఠాస్ ఉంటాయి. శక్తిపీఠాస్ మన ఇంట్లో అమ్మమ్మలు, తాతయ్యలు అంతా ఇవ్వరు కానీ పాపం అమ్మమ్మలు, నానమ్మలు వీళ్ళు శక్తిపీఠ చెంపలు కొట్టుకో, మొక్కు, మంచి పవర్ఫుల్ ఏమైనా కోరుకో అంటారు. అంత డివైన్గా చూస్తాం. శక్తిపీఠ అనే కాన్సెప్ట్ గురించి ప్రస్తుతానికి అప్రస్తుతం నాకు అవసరం లేదు, మీరు నేర్చుకోండి అవసరమైతే ఇంట్రెస్ట్ ఉంటే. సతీదేవిస్ బాడీ పీసెస్ ఎమర్జ్డ్ యాజ్ శక్తిపీఠాస్ ఇన్ ఇండియా. సతీదేవి, పార్వతీదేవి ముక్కలు అవుతుంది. ఎందుకు ముక్కలు అవుతుంది అవన్నీ మనకు పర్సనల్ అవసరం లేదు. ఆ బాడీ పార్ట్స్ పడ్డ ప్లేసెస్ శక్తిపీఠాస్. ఫర్ ఎగ్జాంపుల్ జోగులాంబ, పిఠాపురము బాడీ పార్ట్స్ పడిపోయినాయి. జోగులాంబలో టీత్ పార్ట్, జా పార్ట్ పడిపోయింది, శక్తిపీఠ జోగులాంబ. అస్సాంలో నీలాచల్ అని ఒక హిల్ ఉంటుంది, నీలాచల్. ఆ నీలాచల్ హిల్ పైన సతీదేవి మెయిన్ పార్ట్ పడిపోయింది. దట్ పర్సన్ ఈజ్ విమెన్ ఆర్ మ్యాన్ ఈజ్ రికగ్నైజ్డ్. విమెన్ పార్ట్ అంటున్నాను, యోని పార్ట్. సతీదేవి విమెన్ కదా, ఆ విమెన్ ఆర్గన్ ఏదైతే ఉంటుందో నీలాచల్ కొండ పైన పడిపోయింది. దట్ ఎమర్జ్డ్ యాజ్ శక్తిపీఠ. ఆ కామాఖ్య టెంపుల్ టెంపుల్ పేరు ఒక్కొక్క పేర్లు ఒక్కొక్క, జోగులాంబ టెంపుల్ అని, పిఠాపురం అట్లా టెంపుల్ అంటే కదా, అక్కడ కామాఖ్య టెంపుల్గా వెలిసింది. యూపీఎస్సీలో 3 times అడిగాడు క్వశ్చన్, యూపీఎస్సీలో 3 times అడిగాడు. అక్కడ అస్సాంలో ఎవ్రీ ఇయర్ ఇన్ అస్సామీ క్యాలెండర్ ఇన్ ద మంత్ ఆఫ్ ఆహార్ ఆర్ అమేటి దిస్ ఈజ్ సెలబ్రేటెడ్. సో ఇక్కడ మనం చూసేసాం. ఆ సెలబ్రేషన్స్లో భాగంగా మనం ఏం చూస్తాము, 22nd ఈరోజు కదా, ఈరోజు స్టార్ట్ అయింది June 22. సో దానికి ఇన్ రిలేషన్ మనకి అస్సాంలో ఇంత పెద్ద సిగ్నిఫికెన్స్ ఉంది ఫెస్టివల్ అని మోదీ గారు నిన్న యోగా డే రోజు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. విమెన్హుడ్ అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది, మెన్స్ట్రువల్ సైకిల్ అవన్నీ కూడా చూపిస్తుంది. అలా లింక్ చేసుకోండి. నిన్న యోగా డేని నేను ఈరోజు అంబుబాచితో లింక్ చేశాను, 2 dates లింక్ చేసేసాను. ఇది ఎవరైనా ఐడెంటిఫై చేస్తారా చెప్పండి? అస్సాం ఎక్కడ, వైజాగ్ ఎక్కడ, మోదీ ఎక్కడున్నాడు, ఏ కల్చర్ చెప్పాడు? వైజాగ్లో కూర్చొని యోగా డే సెలబ్రేషన్స్లో గమోసా క్లాత్ వేర్ చేసి అస్సాం కల్చర్ని సిగ్నిఫైకి చేస్తారు. సింపుల్గా విమెన్హుడ్ని మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. విమెన్హుడ్డే కదా. సో ఇట్లా మనం లింక్ చేసుకోవాలి. మీరు చూడండి అంబుబాచి మేళాలో ఏం చేస్తారు అవన్నీ కూడా దట్ ఇస్ డిఫరెంట్. సో ఇక్కడ కల్చర్ పార్ట్ అయిపోయింది, ఎకానమీ అయిపోయింది, హిస్టరీ అయిపోయింది, జాగ్రఫీ అయిపోయింది, పాలిటీ అయిపోయింది, ఒక్కొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ అన్ని ఎగ్జాంపుల్స్ అయిపోయినాయి. సో అలా సబ్జెక్ట్ వైజ్గా మనం తీసుకున్నాం అనుకోండి, ఒక్కొక్క టాపిక్ న్యూస్ పేపర్లో సెగ్రిగేట్ చేసేసుకొని దాని బ్యాక్గ్రౌండ్ చేసేస్తే దట్ ఈస్ వాట్ యువర్ కరెంట్ అఫైర్స్ పార్టీస్. అంతే, అంతకు మించని కనిపించని ఏదో లేదు ఇక్కడ. ఈ విధంగా మీరు కరెంట్ అఫైర్స్లో కనుక ఎక్స్పర్ట్ మాస్టర్ అయ్యారనుకోండి, చాలామంది ఒక మిత్ ఏంటంటే ఇఫ్ యూ ప్రిపేర్ ఫర్ కరెంట్ అఫైర్స్ వీ కెన్ గెట్ 15 to 20 marks around. If it is hardest examination, then if 15 questions or 15 marks given, then we can get around 10 questions or 10 marks. That is not criteria. మనం అంటాం కదా కనిపించని 4వ సింహమే అంటాం కదా, ఆ కరెంట్ అఫైర్స్లో కనిపించని 4th యాంగిలే జనరల్ స్టడీస్. ఇప్పుడు మీరు చూడండి, నేను లోక్పాల్ న్యూ మోటో చెప్పాను, న్యూ మోటో చెప్పేటప్పుడే ఓల్డ్ మోటో లింక్ చేశాను. లోక్పాల్ కాన్స్టిట్యూషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందని చెప్పాను. స్టాచ్యుటరీ బాడీ 1+8 బాడీ came into force in the year 2014 on January 16th. That January 16th was in news in recent 2025 with the celebration of first founding day celebrations. ఎప్పుడో 10 ఏళ్ల కింద ఏర్పడితే ఇప్పుడు సెలబ్రేషన్స్ ఫస్ట్ చేశారు, అది కరెంట్ అఫైర్స్. లోక్పాల్ ప్రాసిక్యూషన్ బాడీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ 2 days బ్యాక్. నెక్స్ట్
అజయ్ మాణిక్రావు కాన్విల్కర్ తన గురించి చెప్పాను, ఫస్ట్ లోక్పాల్ చెప్పాను, ఇవన్నీ చెప్పేసేసి న్యూ మోటో చెప్పాను. సో ఎంపవర్ సిటిజన్స్, ఎన్ఫోర్స్ కరప్షన్, ఎక్స్పోజ్ కరప్షన్, ఈ విధంగా మీకు చెప్పాను. దాన్ని చెప్పేటప్పుడు ఓల్డ్ మోటో ఏం చెప్పాను, మా గ్రిద కాస్య సిద్ధానం, డోంట్ బీ గ్రీడీ ఫర్ ఎనీ వన్స్ వెల్త్ ఆర్ ఎనీ వన్. సో ఇలా ఏ టాపిక్ అయినా సరే చదివేటప్పుడే కరెంట్ అఫైర్స్, మనకు న్యూస్ పేపర్లో ఉండే న్యూస్ కాదు ఇంపార్టెంట్, ఆ న్యూస్ పేపర్, దట్ న్యూస్ షుడ్ బి కన్వర్టెడ్ టు, దట్ న్యూస్ షుడ్ బి ట్రాన్స్లేటెడ్ టు కరెంట్ అఫైర్స్ ఫర్ ద ఆస్పిరెంట్. ఆ కరెంట్ అఫైర్స్ అని ఎప్పుడు అంటామంటే దాన్ని జనరల్ స్టడీస్కి లింక్ చేస్తేనే కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మీకు వచ్చేవి 15 మార్కులు కాదు, ఎన్ని వస్తాయి, హండ్రెడ్స్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. ఇది మిత్ అనుకోండి, ఫ్యాక్ట్ అనుకోండి, దట్ ఈజ్ అల్టిమేట్ రిజల్ట్. మీకు ఇందాక చెప్పాను, ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పానో చూసారు. సో ఇలా ప్రిపేర్ అవ్వండి ఫర్ ప్రిపేరింగ్ కరెంట్ అఫైర్స్. ఇంకొక కాషన్ కూడా చెప్పాను, కమ్ అవుట్ ఆఫ్ యువర్ బాక్స్. మీరు ఇప్పటివరకు ఉన్న బాక్స్ నుండి బయటికి రండి. ఆ బాక్స్ ఏంటంటే అరౌండ్ 1 వీక్, 10 days or 1 month before or prior to examination is enough to complete current affairs. That is myth. That is absolutely wrong. మీకు రాంగ్ని ఫీడ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, రైట్ని ఫీడ్ చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. సో ఇది మీ బాక్స్లో ఇప్పటివరకు ఉంది, దాని నుండి బయటికి రండి. ఆ బయటికి రమ్మని ఎందుకు చెప్తున్నానంటే ఎవ్రీ డే ఇన్ యువర్ లైఫ్ ఇట్ షుడ్ బి ఏ పార్ట్. మార్నింగ్ వీ హ్యావ్ బ్రేక్ఫాస్ట్, ఇన్ ద నూన్ వీ హ్యావ్ లంచ్, ఇన్ ద నైట్ వీ హ్యావ్ సప్పర్, ఇలా ఉంటుంది. సో ఇన్ బిట్వీన్ దీస్ గివ్ సమ్ స్పేస్ ఫర్ కరెంట్ అఫైర్స్. ఇఫ్ దట్ స్పేస్ ఈజ్ స్పెసిఫైడ్, యూ కెన్ కాంక్వర్ ద వరల్డ్, యూ కెన్ కాంక్వర్ జనరల్ స్టడీస్. మీకు చెప్పాను జనరల్ స్టడీస్ మీకు తెలియకుండానే ప్రిపేర్ అయిపోతారని. ఒక 1 hour ఇవ్వండి అంతే. ఆ 1 hour ఎలా ఇస్తారు, మీకు నచ్చిన న్యూస్ పేపర్ తీసుకోండి. నేను ఏదో ఒక న్యూస్ పేపర్ చెప్పండి అని అన్నట్టు నేను చెప్పను, నేను అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు ఇయ్యను. మీకు నచ్చిన పేపర్ తెలుగు తీసుకుంటారా, ఇంగ్లీష్ తీసుకుంటారా, దట్ ఈజ్ యువర్ క్రైటీరియా. మనం నేర్చుకోవడానికి భాష కాదు, భావం ఉంటే చాలు. ఇంగ్లీష్ అయినా, తెలుగు అయినా, హిందీ అయినా చదవండి, కానీ 1 hour ఇవ్వండి. ఆ 1 hour ప్రెషియస్గా ఇవ్వండి. ఏదో న్యూస్ పేపర్ కదా అని చెప్పేసి అలా టీ తాగుతూ అలా అలా కాకుండా కొంచెం చూడండి. ఫైనల్లీ ద డే షుడ్ బి ఎండెడ్ విత్ పిఐబి, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఖచ్చితంగా. ఎందుకంటే రోజు మార్నింగ్ న్యూస్ పేపర్ అని చెప్తాను, నేను యాక్యురేట్గా చెప్తాను, రోజు మార్నింగే చదవండి అని. ఈరోజు న్యూస్ పేపర్లో ఎన్ని వచ్చినాయి అవన్నీ చెప్పాను. మీరు చూపించిన ఒక పిక్చరు, మోదీ పిక్చర్, మీరు ఏం అబ్జర్వ్ చేశారంటే ఇన్ని యాంగిల్స్ ఉన్నాయా, ఈ పిక్చర్లో ఇన్ని ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయా, సో రైట్ టు ఎక్స్ప్రెషన్లో గిన్ని ఉంటాయి అనుకుంటారు మీరు. మోదీని చూసి అన్ని చెప్పాను నేను. ఆ గమోసా క్లాత్ హిస్టరీ కూడా చెప్పాను నేను. ఆ గమోసాకి ఈ రోజు అస్సాంకి డిఫరెన్స్ ఏందో కూడా చెప్పాను. అన్నీ అబ్జర్వ్ చేయగలగాలి. సో ఇలా నైట్ మాత్రం పిఐబి చూడండి. నైట్ ఎందుకు పిఐబి అని చెప్తున్నాను, మార్నింగ్ చెప్పాను. ఈరోజు ఎంత 22nd, ఈరోజు నైట్ మీరు పిఐబి ఓపెన్ చేస్తే మోదీ గ్రీటింగ్స్ ఉంటాయి అస్సాం వాళ్ళకి, ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పాను ఎందుకు ఉంటుంది అని. సో ఈరోజు డే మొత్తంలో కూడా డిఫరెంట్ మినిస్ట్రీస్లో ఏ ఇనిషియేటివ్స్ వచ్చినాయి, ఏ న్యూ స్కీమ్స్ ఇనిషియేట్ అయినాయి, ఏం పాలసీస్ వచ్చినాయి, గవర్నమెంట్ యాక్షన్స్ ఏంటి, ఆన్ ద అఫీషియల్ సైడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ వీ కెన్ నో. పిఐబి మాత్రం నైట్ ఎందుకు చూడాలంటే నైట్ వరకు అన్నీ అప్డేట్ అవుతాయి. మధ్యాహ్నం చూసారనుకోండి ఒక 3-4 టాపిక్సే కనబడతాయి. నైట్ చూసారనుకోండి దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ డే కాబట్టి ద డే విల్ బి కంక్లూడెడ్. నైట్ ఒక్క 1/2 hour మీ నైట్ పడుకునే ముందు, లాస్ట్ మీ డే ఎలా ఎండ్ అవుతుంది చివరిగా మీరు చూసేది ఏంటంటే మొబైల్ ఫోన్. దట్ ఈస్ ఫ్యాక్ట్. ఎవరైనా సరే ఈ ఏజ్లో లాస్ట్ మనం నిద్రలోకి జారే ముందు చివరిగా చూసేది ఏంటంటే మొబైల్ ఫోను పక్కన పెట్టేస్తాం. ఆ పక్కన పెట్టే ముందు ఒక్క 10 minutes పిఐబి ఓపెన్ చేసి ఏ మినిస్ట్రీలో ఏమున్నా జస్ట్ ఇండికేటివ్గా చూడండి. మన క్లాస్కి వస్తారు కదా, నేను అవన్నీ కంప్లీట్ చేసేసుకుంటాను. మీకు వీక్లీ ఇస్తే వీక్లీ, లేదంటే అకార్డింగ్ టు మై షెడ్యూల్ వీక్లీ 2 times, లేకపోతే ఎగ్జామినేషన్ టైంలో పీక్ టైం, అవన్నీ నేను కంప్లీట్ చేస్తాను. బట్ నేను కంప్లీట్ చేసే టైంలో మీరు కూడా ఇలాగే ప్యారలల్గా ప్రిపేర్ అయ్యారనుకోండి, వన్స్ ద కోచింగ్ ఈజ్ కంప్లీటెడ్ యూ ఆన్ యువర్ ఓన్ ప్రిపేర్ ద కరెంట్ అఫైర్స్. మీకు మీరే ప్రిపేర్ అవ్వగలుగుతారు. అది ఎందుకంటే ఇక్కడ నేను నేర్పుతాను, నేర్పేసిన తర్వాత సో యూ హ్యావ్ టు గో అంటాను ఖచ్చితంగా. ఆ వెళ్ళిన తర్వాత ఇక్కడ వరకు ఉన్నది కాదు, అప్పటి నుండి మీరు చేయగలగాలి. అండ్ ఇంకొక మిత్ ఏంటంటే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రాలేదు కదా, ఇప్పటి నుండే కరెంట్ అఫైర్స్ ఎందుకు, ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చినాక సరిపోతుంది కదా, అన్నీ కలిపి 10 రోజుల్లోనో 1 రోజుల్లోనో చూస్తే సరిపోతుంది అని. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు క్లాస్లో కూడా చెప్పాను నేను. ఇఫ్ యూ గో టు
కన్సల్ట్ ఏ డాక్టర్, హీ గివ్స్ ఏ ప్రిస్క్రిప్షన్ ఆఫ్టర్ డయాగ్నోసింగ్ ఎవ్రీథింగ్. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు సిమ్టమ్స్ చెప్తారు, ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ హెడేక్, స్టమక్ పెయిన్, లెగ్ పెయిన్, ఎవ్రీథింగ్ ఇన్ ద బాడీ ఈజ్ ఫేసింగ్ సమ్ ప్రాబ్లమ్స్ సార్, వాట్ ఈస్ దట్, వాట్ ఈస్ ద రెమెడీ ఫర్ ఇట్ అన్నారు అనుకోండి, డాక్టర్ సజెస్ట్ యూ టు గో టు డయాగ్నోస్టిక్ సెంటర్. Then after diagnosis is completed, a report will be given to you. You will submit that report to the doctor. After examining that report, doctor gives a prescription. ప్రిస్క్రిప్షన్ మనం తెలుగులో మందుల చిట్టి అంటాం కదా, ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు. అందులో ఇండికేటర్ రాస్తాడు. సో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ట్యాబ్లెట్ ఈజ్ ఫర్ యువర్ స్టమక్ ఇర్రెసిస్టెన్స్, దానికి రాసేసి డైలీ 2 times బిఫోర్ లంచ్, బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అలా రాస్తాడు. 10 days కోర్స్ ఇస్తాడు. 10 days కోర్స్ ఇచ్చిన తర్వాత ఎవ్రీ డే 3 times, 10 days అంటే 30 tablets. సో 10 days అయితే కోర్స్ కంప్లీట్ అయితే మనకు క్యూర్ అయిపోతుంది. అక్కడ మనం గ్రీడీగా ఉన్నాం అనుకోండి, గ్రీడీగా ఉండేసి 10 days నాకు ఓపిక లేదు, అన్ని ట్యాబ్లెట్స్ ఒకటే వేసుకుంటానని వేసుకున్నారు. ఏమవుతుంది? వాట్ విల్ ద అల్టిమేట్ కన్సిక్వెన్స్? స్టమక్ పోతుంది, మీరు పోతారు, అంతమించి ఏమి పోదు, ఖచ్చితంగా అవుతుంది. ఎందుకు మరి డైలీ 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 అని స్టిపులేటెడ్గా ఎందుకు ఇచ్చాడు అంటే, ఏ టైంకి మనం తీసుకునేది ఆ టైంకి తీసుకోవాలి, ఎప్పుడు తీసుకునేది అప్పుడు. అంతే తప్పితే ఎలా అయినా సరే అన్ని పోయేది నా పొట్టులోకే కదా, నా స్టమక్లోకే కదా అన్నీ వేసేసుకుంటే మనమే పోతాము. అదే జరుగుతుంది. కరెంట్ అఫైర్స్ ఈజ్ సేమ్ లైక్ ప్రిస్క్రిప్షన్. ఎవ్రీ డే ఇన్ యువర్ డే టు డే ప్రాక్టీస్ ఇట్ షుడ్ ఫ్లో లైక్ రివర్. యూ షుడ్ లర్న్ లైక్ ఎ స్టూడెంట్. బీయింగ్ ఏ ఫ్యాకల్టీ ఐఎమ్ ద రెగ్యులర్ స్టూడెంట్ ఓన్లీ. మీకు నేను చెప్పాలంటే నేను ఫస్ట్ నేర్చుకోవాలి, నేర్చుకున్నది మీకు చెప్పాలి. మీకు నాకు డిఫరెన్స్ ఏంటంటే ఆల్రెడీ జనరల్ స్టడీస్లో మనం ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి ఒక టాపిక్ ఉండగానే దాన్ని డైరెక్ట్గా ఇన్ ద ఇమాజినేషన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ లింక్డ్. మీకేమవుతుంది, ఇప్పుడు ఆ టాపిక్ నేర్చుకుంటారు, ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ జనరల్ స్టడీస్ హియర్ యూ కెన్ లింక్ విత్ దట్ సబ్జెక్ట్. సో కమింగ్ టు అవర్ క్లాస్, నా క్లాస్కి వచ్చారనుకోండి, అప్ టు ద ఎక్స్టెంట్ వెన్ యూ ఆర్ ఇన్ దిస్ ఇన్స్టిట్యూషన్ దట్ విల్ బి మై పార్ట్. అది నేను చేసేసుకుంటాను. ఈ టాపిక్ని ఇవాళ చూడండి ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళిపోయామో ఒక ప్రపంచ యాత్ర చేసేసి వచ్చేసినాం, అన్నీ కంప్లీట్ చేసాను. ఇరాన్, ఇజ్రాయెల్లో కూడా వెళ్ళినాం. ఎందుకు? ఆసిమ్ మునీర్తో ట్రంప్ కూర్చున్నాడు. అక్కడ ఇండియా పాకిస్తాన్ కాదు, అక్కడ ఇరాన్ కావాల్సింది. ఇరాన్ కావాలంటే పాకిస్తాన్ ఆసిమ్ మునీర్ కావాలి. ఇరాన్ నుండి ఇరాన్ మీద బాంబు వేయాలంటే పాకిస్తాన్ కావాలి. ఈ కాంటెక్స్ట్ ఎవరికి తెలియదు. డొనాల్డ్ ట్రంప్ ఆసిమ్ మునీర్ని పొగిడాడు. ఎందుకు పొగిడాడు అంటే ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్లో తనే కీలకమని ప్రపంచానికి చూపించే సినిమా ఒకటి, జరుగుతున్న సినిమా ఒకటి. ఆసిమ్ మునీర్ వెన్ హీ రీచ్డ్ పాకిస్తాన్, యూఎస్ డైరెక్ట్లీ అటాక్డ్ ఇరాన్. ఇవాళ మార్నింగ్ ఇరాన్ అటాక్ చేస్తలేదా? ఆసిమ్ మునీర్ పోయాడు, అయిపోయింది. నువ్వు ఇక్కడ నుండి వేస్తే నేను ఇక్కడ హెల్ప్ చేసేస్తాను, నువ్వు అక్కడ నుండి జెండా ఊపినే బాంబు వేసేస్తా. అది ఉంటుంది. ఈ విధంగా మనం లింక్ చేసుకోవాలి. అంతే తప్పితే మోదీని కూడా పిలిచాడు, వై యు ఆర్ గోయింగ్ టు ఇండియా ప్లీజ్ గో త్రూ యూఎస్ అని చెప్పాడు. సింప్లీ మోదీ స్కిప్డ్. ఆల్రెడీ ట్రంప్ ఎప్పుడు న్యూస్ పేపర్లో ఏం మాట్లాడతాడో తన మైండ్లోనే లేని మాట్లాడతాడు. మళ్ళీ ఆయా కంట్రీస్ రష్యా, ఇరాన్, ఇజ్రాయెల్ వీళ్ళందరూ చెప్తారు నో ఇట్ ఈస్ నాట్ లైక్ దట్ యాజ్ ట్రంప్ సెడ్. అతను చెప్పినట్టు కానే కాదు, కంప్లీట్ అపోజిట్ అంటారు. రష్యా అదే చెప్తుంది, ఇండియా చెప్తుంది. కానీ నేనే చేశానంటే మళ్ళీ తర్వాత సాయంత్రం పూట అంటాడు అసలు నా పాత్ర ఏం లేదంటాడు. మళ్ళీ నిన్న నైట్ ఆసిమ్ మునీర్ విత్ అసోసియేషన్ ఫ్రమ్ ఆసిమ్ మునీర్ ఐ డిడ్ ఇట్ అంటాడు. ప్లీజ్ గివ్ మీ నోబెల్ అంటాడు. అదే అంటాడు. సో ఇక్కడ మనం లింక్ చేసుకోవాలి సబ్జెక్ట్. మరి ఎందుకు మోదీ యూఎస్కి వెళ్ళలేదంటే అంత పెద్ద అధ్యక్షుడు పిలిచినప్పుడు వెళ్ళకపోవడానికి రీజన్ ఉంది. సింపుల్గా స్కిప్ చేశాడు. ఐ హ్యావ్ టు గో టు ఒడిషా. ఒడిషా ఈజ్ ఇన్ న్యూస్ నౌ. పూరి జగన్నాథ్ రథయాత్ర. దట్ విల్ బి యువర్ క్వశ్చన్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్, కల్చర్. Puri Jagannath temple is also called as White Pagoda in India. Then what is called as Black Pagoda? Konark, that is also in Odisha. Puri Jagannath is a Chardham in India. ఇండియాలో చార్ధామ్ అంటే ఉత్తరాఖండ్ అనుకుంటారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్, దోస్ ఆర్ ద చార్ధామ్స్ ఇన్ ఉత్తరాఖండ్. బట్ కమింగ్ టు ఇండియన్ కాంటెక్స్ట్, ఇండియన్ ఎక్స్టెంట్, 4 చార్ధామ్. 1 చార్ధామ్ is there, that means 4, covering 4 sides of India. One is northern Badrinath, వెస్టర్న్ సైడ్ ద్వారకా, సదర్న్ సైడ్ రామేశ్వరం, ఈస్టర్న్ సైడ్ పూరి. దిస్ ఈజ్ చార్ధామ్ ఇన్ ఇండియా. ద కంప్లీట్ పిక్చర్ ఇన్ పూరి. పూరి జగన్నాథ్ రథయాత్ర, నేత్రోత్సవం ఈజ్ గోయింగ్ టు బి సెలబ్రేటెడ్. లింక్ కథం ఎగ్జామినేషన్. నేత్రోత్సవం అనేది ఏంటిది? సేమ్ అలాంటిది అహ్మదాబాద్లో కూడా జరుగుతుంది. సో ఇలా లింక్ చేసుకోవాలి. దిస్ ఈజ్ వాట్ కరెంట్. మనకి ఎక్స్టెంట్ ఉండదు కరెంట్ అఫైర్స్. దెర్ ఈజ్ నో బౌండరీ. మనకు స్కై అన్న బౌండరీ ఉంటుంది, కానీ కరెంట్ అఫైర్స్కి ఆ స్కై కూడా ఉండదు. అపాన్ ద స్కై ఆల్సో వీ హ్యావ్ టు లర్న్. అర్థమైందా? సో ఇలా ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ ప్యాటర్న్,
I told you clearly. Know the pattern. Get the previous papers. During your preparation only, observe the previous questions. Irrespective of the examination, please consider the subject. కానిస్టేబుల్ ఎగ్జామా, ఎస్ఐ ఎగ్జామా, గ్రూప్ 2 ఎగ్జామినేషనా, సివిల్స్ ఎగ్జామా కాదు. మీకు కావాల్సింది జనరల్ స్టడీస్. యు ఆర్ ప్రిపేరింగ్ ద పర్ఫెక్ట్ స్వాడ్. దాన్ని మీరు సానబడుతున్నారు అంతే. మీకు ఆల్రెడీ చెప్పాను, కత్తిలో ఉండదు పవర్, పట్టే చేతిలో ఉంటుంది అన్నాను. దాన్ని మీరు ఏ ఎగ్జామినేషన్కి ఎంతవరకు, అప్ టు వాట్ ఎక్స్టెంట్ యు ఆర్ పెనెట్రేటింగ్, యూ కెన్. ఇంతే. సో నెక్స్ట్ వచ్చేసేసి వాట్ ఆర్ ద సోర్సెస్. డైలీ న్యూస్ పేపర్ చదవండి, పిఏబి చదవండి. మన క్లాసెస్ ఉన్న రోజులు ప్రతిరోజు ఎప్పుడైతే మీకు క్లాస్ ఉంటుందో నాకు ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఉంటుంది, మీకు షెడ్యూల్ ఉంటుంది. ఆ రోజు ఖచ్చితంగా రండి. ఆ వీక్, ఆ మంత్. మీకు ఇంకోటి కరెంట్ అఫైర్స్ సంబంధించి లిమిటేషన్ కూడా చాలామంది ఆస్పిరెంట్స్ అడుగుతారు. క్లాస్ అయిపోయినాక నేను ఐ ఫేస్ ఏ క్వశ్చన్, సార్ ఫర్ ప్రిపేరింగ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ ద లాస్ట్ హౌ మెనీ మంత్స్ ఐ హ్యావ్ టు కన్సిడర్ ఫర్ కరెంట్ అఫైర్స్ పార్ట్. స్టాటిక్ క్వశ్చన్ ఇన్ కరెంట్ అఫైర్స్. నాకు వచ్చే స్టాటిక్ క్వశ్చన్ అది. సో నేను దానికి ఒకటి చెప్తాను. నేను ఇందాక చెప్పింది ఏంటి, కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ఇస్ లైక్ ఏ రివర్ ఫ్లో. ఇట్ షుడ్ ఫ్లో అంతే. దాన్ని అడ్డుకట్ట వేస్తే కూడా ప్రమాదమే. ఒకేసారి డ్యామ్ గేట్స్ ఎత్తేస్తే ఎంత ప్రెజర్ ఉంటుందో మీకు తెలుసు. ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, మీరు ఇన్ని నెలలు, ఇన్ని ఇయర్స్ అని కాదు, కరెంట్ అఫైర్స్లో కూడా వ్యాలిడిటీ ఆఫ్ ద టాపిక్ అనేది ఉంటుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నోబెల్ అవార్డ్స్ ఆర్ అనౌన్స్డ్ ఎవ్రీ ఇయర్. ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ ఇట్ ఈస్ అనౌన్స్డ్. ఇన్ ద మంత్ ఆఫ్ డిసెంబర్, దట్ ఈస్ యాక్యురేట్లీ ఆన్ ద డే ఆఫ్ 10th December ఇట్ ఈస్ ప్రెజెంటెడ్. పర్ఫెక్ట్ అక్టోబర్ మంత్ వచ్చిందంటే నేను మీకు చెప్తాను, సో ఈ మంత్ నోబెల్ వస్తుందని చెప్తాను. విత్ మై ఎక్స్పీరియన్స్ ఐ కెన్. ఆన్ ఎవ్రీ 31st August యూ విల్ సీ అన్ అవార్డ్ ఇన్ న్యూస్, దట్ ఈస్ రామన్ మెగ్సెసే. నేను ఎక్కడున్నా గుర్తుంచుకోండి, August 31st నన్ను గుర్తు చేసుకోండి. రామన్ మెగ్సెస్ అవార్డు August 31st వస్తుంది. ఆన్ ఎవ్రీ ఇయర్ January 23rd ఆపద ప్రబంధన్ పురస్కార్ ఈజ్ అనౌన్స్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇలా కొన్ని స్టిపులేషన్స్ ఉంటాయి. ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే వాట్ ఈజ్ అనౌన్స్డ్, ఇలా ఉంటుంది. ఒక అవార్డు పార్ట్ తీసుకొని నేను చెప్పాను. అలా ప్రతి టాపిక్ ఉంటుంది. ఇలా ప్రిపేర్ అవ్వండి. ఎవ్రీ ఇయర్ పద్మ అవార్డ్స్ చేంజ్ అయిపోతాయి, నోబెల్ అవార్డ్స్ చేంజ్ అయిపోతాయి, రామన్ మెగ్సెస్ చేంజ్ అయిపోతుంది. దట్ మీన్స్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద టాపిక్ ఈస్, వ్యాలిడిటీ ఎంత దానికి టాపిక్కి, ఓన్లీ 1 year. ఆ 1 yearలో వచ్చిన పర్సన్స్ ఎవరైతే ఉంటారో అవార్డీస్, వాళ్ళని మనం అప్డేట్ చేసుకోవాలి. కాన్సెప్ట్ ఉంటుంది కదా, వెన్ ఇట్ వాజ్ ఇన్స్టిట్యూటెడ్, వాట్ ఆర్ ద కండిషన్స్ ఆఫ్ నోబెల్ అవార్డ్, ఇన్ వన్ ఫీల్డ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ హౌ మెనీ అవార్డీస్ విల్ బి దేర్, వాట్ ఈస్ ద ప్రైజ్ మనీ, దిస్ ఈజ్ స్టాటిక్. ఆ స్టాటిక్ కంప్లీట్ అవుతుంది, ఎవ్రీ ఇయర్ మీరు అప్డేట్ చేసుకుంటారు. సో 1 year ఫర్ దీస్ టాపిక్స్. సెకండ్ వన్, every 2 years validity a topic will be observed. Some topics are observed. I will give you one example. India State of Forest Report. India State of Forest Report. Present available report is India State of Forest Report 2023, which was released in the December 2024. That is valid up to 2025 December or 2026 December. మళ్ళీ 2026 డిసెంబర్లో ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2025 వస్తుంది. అంటే ఈ మధ్యలోనే మనకి ఎగ్జామినేషన్స్ అయినాయి అనుకోండి, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2023 ఖచ్చితంగా, దట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఇన్ యువర్ జాగ్రఫీ. ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ మీకు జాగ్రఫీలో మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్. అది ఎవ్రీ 2 years ఉంటుంది వ్యాలిడిటీ. నేను ఎగ్జాంపుల్ లాస్ట్ 6 months చెప్తానని చెప్పాను అనుకోండి, వేర్ ఈజ్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్, ఐ హ్యావ్ టు మిస్. ఎస్ సార్ నో, లాస్ట్ 6 months చెప్పండి సార్ అన్నారు అనుకోండి, అది మిస్ చేయాలి నేను కాదు, కానీ అది ఎగ్జామ్లో వస్తుంది, అదే వస్తుంది. నెక్స్ట్ ఇంకోటి చెప్తాను, స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా. That report is released for every 4 years. At present, the available report is India State of Tigers. Otherwise, status of tigers in India 2022, which was released on April 9th, 2023 in Bandipur Tiger Reserve, located in Karnataka, by Narendra Modi. On that day, Narendra Modi announced an important alliance, that is International Big Cats Alliance. That framework came into existence on January 23rd, 2025. First IBCA summit was held in December under India's presidency in the month of June. ఏం అర్థమైంది? నేను ఏ టాపిక్ చెప్పేసి ఏ టాపిక్ దగ్గర కంక్లూజన్ ఇచ్చిన, ఇండియా స్టేట్ ఆఫ్ టైగర్స్ అన్నాను, లేదంటే స్టేటస్ ఆఫ్ టైగర్స్ అన్నాను. ఎన్నేళ్ళకి వస్తుందంట? ఎట్ ప్రజెంట్ హౌ మెనీ టైగర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? 3682. But that number was not as same as announced on April 9th by Modi. On that day, the tiger number was 3167. After that, the number was revised
3682. సో అలా వచ్చింది. అదెన్నేళ్ళు వ్యాలిడిటీ? ఫర్ ఎవ్రీ 4 years రిలీజ్డ్. ఎట్ ప్రజెంట్ అవైలబుల్ రిపోర్ట్ ఈస్ 5th టైగర్ సెన్సస్. దట్ మీన్స్ ద ఫస్ట్ టైగర్ సెన్సస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద ఇయర్ 2006. నెక్స్ట్ ఇంకొక టాపిక్ ఉంటుంది. ఫర్ ఎవ్రీ 5 years సమ్ టాపిక్స్ విల్ బి వ్యాలిడ్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ 2022 it was held. Again in the year 2027 we will see or we will witness presidential election. My static question comes under current affairs category. My question is, what was the vote value of an MP in 15th presidential election which was held in 2022? From which number to which number it was revised? మీకు పాలిటీలో ఒక టాపిక్ ఉంటుంది, ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీ అని. ఆ ఓట్ వాల్యూ ఆఫ్ ఎంపీని 2022 ప్రెసిడెంట్ ఎలక్షన్ అప్పుడు రివైజ్ చేసింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. బికాస్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఓటు వాల్యూ వాజ్ రివైజ్డ్. ఆ రివైజ్డ్ నెంబర్ నేర్చుకునేటప్పుడే ఏం నేర్చుకోవాలి? ఓల్డ్ నెంబర్ నేర్చుకోవాలి. దిస్ టాపిక్ విల్ బి వ్యాలిడ్ ఫర్ 5 years. నెక్స్ట్, ఫర్ ఎవ్రీ 10 years ఏ టాపిక్ ఈజ్ అప్డేటెడ్, దట్ ఈజ్ పాపులేషన్ సెన్సస్. ఓన్లీ టైగర్ సెన్సెస్ అయినా, మనం ఉన్నాం కదా అంతకంటే పెద్ద, మన సెన్సెస్ కావాలి కదా. ఎవ్రీ 10 years. ద లాస్ట్ సెన్సస్ వాజ్ ఇన్ ద ఇయర్ 2011. ద న్యూ సెన్సస్ విల్ బి రివీల్డ్ ఇన్ ద ఇయర్ 2027. దట్ మీన్స్ we will go with the old data up to 2027. You are very fortunate because for the last 15 or 16 years the same data is continued. In the books also the same data is available. Yes or no? సో ఎంత ఫార్చునేట్ అయితే ఒకటే స్టాటిక్ టాపిక్ని చదివి నాకు తెలిసి స్కూల్లో కూడా అదే చదివి వచ్చారు మీరు చాలామంది. ఎస్ సార్ నో? స్కూల్లో కూడా అదే డేటా చదివారు, అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. మీరు ఎంత లక్కీ అంటే ఆ లోపల మీరు చదువుకోవాలి, ఎగ్జామ్ రావాలి. ఎందుకంటే ఒక్కసారి సెన్సస్ వచ్చింది అనుకోండి, that will be like another subject, because this time caste census is also released. According to Census Act 1948, census will be conducted from Union Ministry of Home Affairs. Under which list the census comes? This comes under current affairs. చెప్పండి, సెన్సస్ అనేది ఏ లిస్ట్లోకి వస్తుంది? పాలిటీ ఉంటుంది కదా, పాలిటీలో వి సీ ఫెడరల్ సిస్టమ్ ఇన్ ఇండియా, బట్ వీ డోంట్ సీ ఫెడరల్ వర్డ్ ఇన్ కాన్స్టిట్యూషన్. ఫెడరల్ వర్డ్ అనేది కాన్స్టిట్యూషన్ ఉండదు, కానీ ఫెడరల్ సిస్టమ్ ఇండియాలో ఉంటుంది. దట్ ఈస్ డిఫరెంట్ కేస్ ఇన్ ఇండియా. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ద డివిజన్ ఆఫ్ పవర్స్. ఇన్ ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ డినోట్స్ ఆర్ ఇట్ మెన్షన్స్ 3 lists. One is union list, state list, concurrent list. Otherwise, schedule 7 of Indian constitution deals with federal system in India or center state relation. Union list means whatever the items or entries that are mentioned in that list are enacted in parliament by central government. Whatever the items or entries that are mentioned or listed in state list are the duty of state government. In which list census comes under? సెన్సస్ అనేది ఏ జాబితాలోకి వస్తుంది? మొత్తం నేను చెప్పిన, క్లూ ఇచ్చిన. ఇప్పుడు సెన్సస్ ఎవరు కండక్ట్ చేస్తాను అనౌన్స్ చేసారు? కేంద్ర ప్రభుత్వమే చేసింది కదా. మరి మొత్తం చెప్పిన తర్వాత రాముడికి సీత ఏమవుతుందంటే భార్య అవుతుందని చెప్పడానికి మీకు అంత కష్టం ఏమవుతుంది? అవునా కాదా? సెన్సస్ అనేది ఇండియా మొత్తం కండక్ట్ చేస్తారు, ఓన్లీ తెలంగాణలో చేస్తున్నారా? మరి ఇండియా మొత్తం అంటే ఇండియా మొత్తం రూలింగ్ ఎవరుంది? అంతే కదా, చిన్న లాజిక్ కదా. ఆ లాజిక్ ఎక్కడ మిస్ అవుతున్నారు? అండర్ విచ్ లిస్ట్? యూనియన్ లిస్ట్. ఇక్కడ యూపీఎస్సీ ఎగ్జామినేషన్కి మీ ఎగ్జామినేషన్ డిఫరెన్స్ ఉంటుంది. టాపిక్ ఈజ్ సేమ్, సబ్జెక్ట్ ఈజ్ సేమ్, బట్ ద క్వశ్చన్ ఈజ్ డిఫరెంట్, రిజల్ట్ ఈజ్ డిఫరెంట్. అండర్ ఎంట్రీ నెంబర్ ఆర్ ఐటమ్ నెంబర్ 69, సెన్సస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ద పవర్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హోమ్ మినిస్టర్. అండర్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా సెన్సస్ వర్క్ విల్ బి కంక్లూడెడ్. అయిపోయింది. మీకు అడిగే క్వశ్చన్ ఒకటి అడుగుతాడు, హూ ఇస్ ద ప్రజెంట్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా? ఇది గ్రూప్స్ క్వశ్చన్. అర్థమైందా? లాస్ట్ టైం చంద్రమతి అని ఆ పేర్లు చూసాం కదా, ఇలా అడుగుతారు. ఏం లేదు, టాపిక్స్ ఆర్ సేమ్ బట్ ద క్వశ్చన్స్ ఆర్ డిఫరెంట్. బట్ యాజ్ ఎ లెర్నర్, యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ద ఆస్పిరెంట్, యు ఆర్ నాట్ డిఫరెంట్ టు కంపేరింగ్ ఎనీథింగ్. అందరూ ఒకటే. యూపీఎస్సీ ప్రిపేర్ అయినా అదే ఫేస్ చేసే యుద్ధాలు వేరంతే. బట్ యు ఆర్ ద వ్యారియర్. వ్యారియర్ అయితే నువ్వే కదా, ఓడిపోయినా గెలిచినా నువ్వే కదా. యుద్ధం గెలిస్తే ప్రపంచం గుర్తిస్తుంది, ఓడిపోస్తే ఇంట్లో వాళ్ళే మనల్ని గుర్తించరు. ఫ్యాక్ట్. గెలిచి మాట్లాడితే ప్రపంచం మన మాట ఏదైనా వినిపిస్తుంది. రోజుకు 16 గంటలు చదివినా నేను, అంత కష్టపడ్డా, చదివినా, చూసినా, వీడియోలు చదివినా, క్లాస్కి వచ్చినా,
ఏది చెప్పినా వింటారు. 16 గంటలు 24 గంటలు చదివినాను అంటారు, కానీ ఒక్క లాజిక్ మిస్ అవుతారు. 24 గంటలు చదివితే మనిషి ఉంటాడా? కానీ అది నమ్ముతారు, సొసైటీ నమ్ముతుంది, ఎందుకంటే గెలిచాడు కాబట్టి ఏది చెప్పినా నమ్ముతారు. సక్సెస్ఫుల్ క్యాండిడేట్ 2 గంటలు చదివినా నమ్ముతారు. గెలిచి మాట్లాడితే ప్రపంచం మనం ఆట వింటుంది, ఓడిపోయి నేను ఇంత చదివిన వానికంటే నాకే ఎక్కువ టాలెంట్, వాడు ఎగ్జామినేషన్ నన్ను చూసి కాపీ కొట్టిండన్నా కూడా అయితే ఇప్పుడు వాడే కదా అంటాడు. అది ఒక్కటే డిఫరెన్స్. కాబట్టి యూ హ్యావ్ టు రైట్ యువర్ ఓన్ హిస్టరీ. ఇఫ్ యువర్ హిస్టరీ ఈజ్ రిటన్ బై అదర్స్, you will be remained as a deer or any other animal. If you write your own history, you will be like lion of the forest. అంతే, అది మీ చేతిలో ఉంది. సో ప్రిపరేషన్ అనేది మాత్రమే ఉంటుంది. ఓకేనా? సో కమ్ టు ద క్లాసెస్ రెగ్యులర్లీ. డెఫినెట్లీ ఐ విల్ సపోర్ట్ యూ ఇన్ ద పార్ట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, అండ్ డోంట్ కన్సిడర్ కరెంట్ అఫైర్స్ యాజ్ సింగిల్ సబ్జెక్ట్. యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ ఇన్ ద క్లాస్, it is an updated version of each and every subject. That's why I have chosen current affairs for here. అన్ని సబ్జెక్ట్స్ మీకు నేను కాంటెంపరీలో ఉండేటివన్నీ కవర్ చేసుకుంటాను. దట్స్ వాట్ మై ప్రామిస్ ఈస్. క్లియర్? కెన్ ఐ టేక్ లీవ్ ఆర్ ఎనీ డౌట్స్? యా. యా. సో PIB contains large amount of data. It is very large content. Just see that information as news only. Coming to examination, some of the initiatives. Example, for recent PIB covered a topic, Yashoda AI. Yashoda AI. Among 100 number of topics, one topic is only important for your examination. What is that one topic? You can recognize after some amount of practice. మీరు కొంతకాలం ప్రాక్టీస్ చేశారనుకోండి, కొన్ని రోజులు ప్రాక్టీస్ చేశారనుకోండి, ఏది ఎగ్జామినేషన్కి ఇంపార్టెంట్, ఏది కాదు, ఏది అన్వాంటెడ్ స్టఫ్, వాట్ ఈస్ ద స్టఫ్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అస్ టు కుక్, అంతే, అది మీరు చూస్ చేస్తారు. యశోద మినిస్ట్రీస్ ఉన్నాయనుకోండి, న్యూ ఇనిషియేటివ్ ఉంది. NCW ఉంది రీసెంట్గా, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, రీసెంట్లీ ఇనిషియేటెడ్ యశోద AI. దట్ వాజ్ కవర్డ్ ఇన్ PIB ఓన్లీ. PIBలో వచ్చిన ఇన్ఫర్మేషన్ న్యూస్ పేపర్ రావాలంటే 3 days పడుతుంది. వాళ్ళకి తెలియదు కదా, వాళ్ళకి ఆస్పిరెంట్ కాదు కదా, మనకు తెలుస్తుంది ముందే. అందుకే మీకు ఏదైనా మీరు చూసినా కూడా, నేను వీడియోస్ మన అమెగోస్లో మీరు వీడియోస్ చూసినా కూడా కొన్ని టాపిక్స్ ఈరోజు కవర్ చేస్తే మీకు 2 days తర్వాత న్యూస్ పేపర్లో కనబడతాయి. సో కొంత ప్రాక్టీస్ ఏది ఇంపార్టెంట్. ఒక 5-6 hours క్లాస్ విన్నారనుకోండి, యూ కెన్ ఈజీలీ రికగ్నిషన్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మినిస్ట్రీస్ అన్ని డాటా అవసరం లేదు. అందులో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో రికగ్నిషన్ రావాలంటే ప్రీవియస్ పేపర్స్ చూడండి ఫస్ట్. సెకండ్ థింగ్, లిజన్ టు ద క్లాసెస్ యాజ్ సెడ్ బై ఎక్స్పర్ట్. నాదొక్కందే కరెంట్ అఫైర్స్ అని నేను చెప్పను. వేర్ ఎవర్ యూ ఫీల్ కంఫర్టబుల్ యూ కెన్ గో ఫర్ ఇట్. ద అల్టిమేట్ రిజల్ట్ షుడ్ బి యువర్ పాజిటివ్ రిజల్ట్, అంతే. ఓకేనా? సో రికగ్నిషన్ అనేది కొంత ప్రాక్టీసే. ఈరోజు ఇది ఇంపార్టెంట్ కాదు, ఇంకొకటి కూడా చెప్తున్నా, ఒక మిత్. ఇది ఇంపార్టెంట్ కాదని ఎగ్జామినేషన్ బిఫోర్ అనుకుంటాం, బట్ ఆఫ్టర్ ఎగ్జామినేషన్ వాట్ ఎవర్ కేమ్ ఇన్ ద ఎగ్జామినేషన్ దట్ ఈజ్ ఇంపార్టెంట్. అదే జరుగుతుంది. కాబట్టి రోజు ఒక 1 week 10 days PIB చూడండి. వాట్ డిడ్ యూ అబ్జర్వ్? యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్. అసలు ఇందులో ఏది, ఎవరితో కలిస్తే మనకేంటి? ఇండియా క్రొయేషియా రిలేషన్స్ వచ్చినాయి మన PIBలో, 4 రిలేషన్స్ వచ్చినాయి. ఇండియా క్రొయేషియా 4 అగ్రిమెంట్స్ వర్ డన్. వాట్ ఆర్ దోస్ 4 అగ్రిమెంట్స్? డెఫినెట్లీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వస్తుంది. క్రొయేషియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు? క్రొయేషియా ఈజ్ లొకేటెడ్ ఇన్ మిడిల్ ఈస్ట్ ఏరియా. సో క్రొయేషియా విజిట్ చేసిన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, రీసెంట్ లాస్ట్ 2 decadesలో ఇండియా ప్రైమ్ మినిస్టర్, ఇవన్నీ కూడా మనం లింక్ చేసుకోవాలి. కొంత ఎక్స్పర్ట్ అంతే. ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్ ఇన్ వాట్ ఎవర్ యూ ఫీల్ ఇన్ మేనర్. యా, క్లియర్? షల్ ఐ టేక్ లీవ్? థ్యాంక్ యూ. NCERT చదవాలి అని ఎక్కడ నేర్చుకున్నారు? NCERT చదవాలి ఖచ్చితంగా కాంపిటేటివ్ ఆస్పిరెంట్ అని ఎక్కడ తెలుసుకున్నారు? ఫైన్. NCERT చదివితేనే UPSC వస్తుంది అనేది మిత్. NCERT చదవకపోయినా కూడా UPSC వస్తుంది, బట్ NCERT గివ్స్ యూ ద మెయిన్ పిల్లర్స్. పిల్లర్స్ మీన్స్ ద బేసిక్స్. బేసిక్స్ ఏంటంటే, నా సజెషన్ NCERT ఎకానమీ అయితే నేను సజెస్ట్ చేయను ఎప్పుడు కూడా. NCERTలో 2 సబ్జెక్ట్స్ సజెస్ట్ చేస్తా, జాగ్రఫీ, హిస్టరీ. ఓల్డ్ NCERT